ఇక నుండి ఇంత ఊరు నాది. ఎవడు రావాలన్నా పోవాలన్నా నా అనుమతి తప్పనిసరి. హలో, నమస్కారం అండి. ఆశ్రమం పరిస్థితి ఏం బాలేదు. పిల్లలకు కూడా సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నాం. ఇక్కడ కాదు, అక్కడ చూడు. మూర్తి గారు, పిల్లలందరికీ బాగా వడ్డించండి. అందరు కడుపు నిండా బాగా తినాలి. అర్థమవుతుందా బాబు? తిను. వాళ్ళ రోజువారీ ఖర్చు భరించడం చాలా కష్టంగా ఉంది. ఆసరాగా కూడా ఎవరూ లేరు. బాగా చదివే ఈ 6 పిల్లల్ని నేను నా కంపెనీ ద్వారా దత్తత తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆశ్రమం నుంచి మూర్తి గారు పిల్లలు వచ్చారు. మేడం 10 lakhs క్యాష్ పంపారా? పంపారు సార్. ఆ క్యాష్ లోపల పంపించు, వాళ్ళని బయట పంపించు. ఓకే సార్. తమరి దగ్గర నుంచి సహాయం అంది చాలా రోజులైంది. కాస్త పెద్ద మనసు చేసుకుని తమరు ఉంటానని అబద్ధాలు ఆడాడు. వాడు నిజంగా నా చదువుకి స్పాన్సర్ చేస్తాడేమో. బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని మన లాంటి వాళ్ళని 10 మందిని చదివిద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చేవాళ్ళంతా పెద్ద దొంగలరా. వాళ్ళ అవసరం మనం వాడుకుంటున్నారంతే. తప్పురా. మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అలా మాట్లాడకూడదు. సిస్టర్స్ అని రోజు ప్లేస్ చేస్తాం కదరా. అంటే ఈ దేశం మన కుటుంబం. ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్. అవసరానికి ఫ్యామిలీని వాడుకుంటే తప్పే లేదురా. ఇప్పుడేంటి, మీరందరూ బాగా చదువుకోవాలి అంతేగా? మన ఫ్యామిలీ సపోర్ట్ తో నేను మిమ్మల్ని చదివిస్తా. ఎలా? నాకు ఆ బుడగ కావాలి. బుడగెందుకురా? పెళ్లిపోద్దే. అన్నం కూడా ఎరిగిపోద్ది సార్. తిండం మానేస్తామా? లాజికే నాన్నోయ్. నాకు ఈ బుడగే కావాలి. ఎంత? మీరు నా ఫ్యామిలీ మెంబర్ లా అనిపిస్తున్నారు సార్. డబ్బులు వద్దు. ఫ్యామిలీ మెంబర్ అన్నావు కదా, ఇంకోటి ఇచ్చేయి. బయలుదేరు. నేను చెప్పాను కదరా బుడగ పేలిపోతుందని. మాక నీతో కలిసి వీళ్ళందరిని చదివిస్తారా? ఈ కష్టం నీకెందుకురా? చదువుకో. నాకు చదివే కష్టంగా ఉందిరా. నీకేదంటే ఇంట్రెస్ట్ రా? ఏంటమ్మా? మహేంద్ర సార్ ఉన్నారా మేడం? ఆయనకి ఈ పార్సల్ ఇవ్వాలి. నేను ఆయన వైఫ్ నేనమ్మా, నాకివ్వు. మీరు వైఫ్ అయితే ఈ ఫొటోస్ లో ఉంది. అక్క, మీరు 10 lakhs క్యాష్ ఇచ్చారంట కదా, అవి ఆమెకి ఇస్తానని చెప్తుంటే విన్నా. ఎవరిదిరా అది? ఆ 10 లక్షలు కూడా దానికి ఇచ్చావా? పట్టుకే పైన లాకర్ లో ఉన్నాయి. బాబుల్ని టార్గెట్ చేసుకుని భారీగా కొల్లగొడుతూ వరుస దోపిడీలతో రెచ్చిపోతున్న రాబిన్ హుడ్ ఎవరు? వాడెవడో మ్యాప్ వేసి మొత్తం పట్టుకెళ్లిపోతుంటే ఈ టీవీ వాళ్ళు ర్యాప్ సాంగ్స్ చేస్తున్నారు. మీ అందరికీ కామెడీగానే ఉంటుంది. మండిపోయింది మాకు కాదా? సార్ బీపీ షూట్ అవుతోంది. ప్లీజ్ కామ్ డౌన్ సార్. బయటే కూర్చున్న వాళ్ళు వాళ్ళవి పొయ్యాయని చెప్పుకొని బాధపడ్డానికి నా దగ్గర రాలేదయ్యా. నా బిజినెస్ పార్ట్నర్ అగర్వాల్ ఇంట్లో చోరీ జరిగిందని తెలిసి నన్ను పరామర్శించడానికి వచ్చారు. వాడింట్లో జరిగితే ఏంటి, నా ఇంట్లో జరిగితే ఏంటి? హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నువ్వు ఏం చేస్తావో, ఎవరిని దింపుతావో నాకు తెలియదు. ఈ కేసు సాల్వ్ అవ్వాలి, ఆ దొంగ దొరకాలి. విక్టర్ వర్గీస్ ఎవడాడు? ఏం జరిగింది? ఇంట్లో లక్ష్మీ పూజ ఉందని ఉదయం 5 గంటలకే లేచింది సార్. పూజా గదిలో బంగారం పెట్టాలి. సెక్యూరిటీ నచ్చరు ఎందుకని సీసీ కెమెరాలు ఆఫ్ చేశాము. ఎక్కడి నుంచి వచ్చాడో N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్. ఉన్నాడు సార్. అచ్చా సును, ఆయన నీ గురించి అడగలేదు.
మనిషి 6 feet హైట్ ఉంది. బాడీ ఆల్మోస్ట్ 6 pack ఉంది. ఆయనది చాలా స్మార్ట్ ఉంది. చుప్, పోలీసులకి డాక్టర్లకి సచ్చి బతానా. బాడీ లాంగ్వేజ్ ఎనీ క్లూ? కళ్ళు చాలా క్లాస్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్ మాస్ ఉన్నాయి. మాస్క్ అలా లిప్స్ కనిపించలేదు, కానీ వాకింగ్ స్టైల్ నువ్వు నోట్ చేసుకో. సార్, మీరు ఖచ్చితంగా దొంగది పట్టుకోవాలి సార్. మార్నింగ్ అగర్వాల్ ఇంటి దగ్గర స్పాట్ అయింది బైక్. ఇప్పుడు సోనా బజార్ లో స్పాట్ అయింది సార్. సరౌండింగ్ ఏరియాలో బల్క్ అమౌంట్ లో ఇల్లీగల్ గోల్డ్ డీలింగ్స్ చేసే కింగ్ పిన్ డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి. కానీ మనం వెళ్ళేదాకా డీల్ జరగదు సార్. ఎర్లీ మార్నింగ్ 5 AM అగర్వాల్ ఇంట్లో చోరీ చేసి ఇంత రిలాక్స్డ్ గా ఇప్పుడు సోనా బజార్కి వెళ్తున్నాడంటే వాడి యాటిట్యూడ్ ఏంటో మీకు అర్థమవుతుందా సార్? ఈ రోజు ఆ దొంగతో నీకు డిన్నర్ డేట్. ఏం సేటు బ్యాగ్ తెచ్చామంటావా? ఈరోజు వద్దులే జాని, చుట్టూ పోలీసులున్నారని డౌట్ గా ఉంది. పోలీసులా? తెలియదన్నావు కదరా, మొత్తం 13 మంది ఉన్నారు. కానీ డైటింగ్ లో లేదనుకుంటా. పొట్టలు షర్టులు దాటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి మనకి సంబంధం లేదని తెలుసుకోవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ గ్యాప్ లో గోల్డ్ మార్చడం కాదు, గోల్డ్ షాపే కొట్టేయచ్చు. అసలు పోలీసులు వస్తున్నారని నీకెట తెలుసురా? వాళ్ళు వచ్చినా రాకపోయినా వస్తారని ప్రిపేర్ అయితే వచ్చినా ప్రాబ్లం ఉండదు. ఏం జరిగిందో నిజం చెప్పు చమన్లాల్. సార్, నా పేరు చమన్లాల్ కాదు, ప్యారేలాల్. కావాలంటే బోర్డు చూడండి. ఏ కౌన్ రే మేరే షాప్ కో చమన్లాల్ బోర్డు లిఖే లగాయా? ఈ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇమీడియట్ గా నాకు కావాలి. ఓకే సార్. హలో, ఇంట్రోగేషన్ రూమ్ రెడీ. దొంగ దొరికాడా? సరే, దొరికేశాడు. ఎట్టగాడు ఎట్టి ముఖమేస్తే లేటి ఏదో ఎత్తి చూపింది. గుడ్డి కొంగ నడ్డి మీద బుడ్డ పరక గుంజి తన్నింది. గుంజి గుంజి తన్నింది. బాగా ట్రెండ్ అయిన స్కామర్ ఈడు. వాడు వీడేంట్రా, హీజర్ అంకుల్. వెళ్ళి కలిసేసి వస్తా. Catch the bloody bugger. Move! ఆ లాకర్ రూమ్ మొత్తం బ్లర్ ఉంది. వాడున్నాడా? ఉన్నాడు కాబట్టే ఇంకా బ్లర్ ఉంది సార్. ఆ రూమ్ డోర్ బ్రేక్ చేయాలంటే వాడి తాత దిగి రావాలి. There is no way to escape. He is trapped. దొరికావరా రాబిన్ హుడ్? ఆయన రాబిన్ హుడ్ పట్టుకోవడానికి వచ్చారు, మా స్పెషల్ ఆఫీసర్. స్పెషల్ ఆఫీసరా? మళ్ళీ మిస్ అయ్యాడు. ఎవడాడు? రాబిన్ హుడ్ మీద ఫస్ట్ కేసు పెట్టి తెచ్చిలే సార్. స్టాక్ బ్రోకర్ రామలింగేశ్వరరావు కొడుకు. సార్, మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా నాన్న సంపాదించింది మొత్తం పోయింది. నాన్న చనిపోయాడు సార్. ఆ దొంగ గురించి ఏం తెలియలేదు కదా. ఐఎమ్ సో సారీ రామ్, మేము ట్రై చేస్తున్నాం. నా కుటుంబం నాశనం చేసినాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. మీకు ఇది ఉద్యోగమే సార్, నాకు ఉద్యమం. ఉద్యమం. సార్, ఇక్కడ ఆపరేషన్ టెక్నీషియన్స్ గా వచ్చిన 20-30 మంది ర్యాండమ్ గా పారిపోతున్నారు సార్. ఎవరైనా పట్టుకున్నారా? ఒక నాప్ అడిగితే సినిమా షూటింగ్ అని చెప్పి ఆ డ్రెస్ వేసుకుని వచ్చామని చెప్పారు సార్.
ప్రతిసారి మన ఫోకస్ షిఫ్ట్ చేసి వాడు ఎస్కేప్ అవుతున్నాడు. ఎక్కడికి ఎస్కేప్ అయినా నేను మాత్రం వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏరా హీరో అనుకుంటున్నావా? నన్ను దాటి వాడిని పట్టుకోగలవా? మీకు ఉద్యోగమే సార్, నాకు ఉద్యమం. ఖచ్చితంగా పట్టుకుంటాను. ఇంకోసారి కేసులో ఎక్కడ కనిపించినా, అసలు ఖాళీగా కనిపించినా ఆ రాబిన్ హుడ్ నువ్వేనని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా. అవును సార్, నేనే రాబిన్ హుడ్ ని. ఈ రోజు నుండి నా పేరు కూడా రాబిన్ హుడ్డే. చేయండి సార్, అరెస్ట్ చేయండి. ఇంకొక్క మాట మాట్లాడినా చేయండి, షూట్ చేయండి. ప్లీజ్ నా మాట విను. అనవసరంగా ప్రాబ్లం ఎదుర్కోకు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. షరీఫ్, ఇక్కడ నుండి వాడి మూమెంట్స్ అన్నీ నాకు తెలియాలి. సాయం చేసిన వాడికి కష్టం వస్తే సాయం పొందినవాడు అండగా నిలబడ్డం అన్నది ధర్మం. గ్రేట్ ఎస్కేప్ రా. నువ్వు నన్ను ఒక ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమన్నప్పుడు దేనికా అనుకున్నా. ఈ రోజు అది భలే యూజ్ అయిందిరా. రే ఏమైందిరా? చిన్నప్పుడు దిక్కుమొక్కు లేకుండా రోడ్డున పడున్నప్పుడు ఒక పెద్ద ఆయనకి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అప్పటి నుంచి నాకు అన్నీ ఆయనే. ఈ రోజు పోలీసులు నా దాకా వచ్చారు, రేపు ఆయన దాకా వస్తారు. అదే జరిగితే ఆశ్రమంలో పిల్లలందరినీ దొంగల్లా చూస్తారు. ఉన్న ఒక్క లైఫ్ అని వాడేశానరా. ఛాన్స్ తీసుకోవద్దు. ఈ రోజు నుండి రాబిన్ హుడ్ కి రెస్ట్ ఇచ్చేసి రేపే జాబ్ లో జాయిన్ అయిపోతాను. ఇప్పటికిప్పుడు నీకు జాబ్ ఇచ్చేది ఎవర్రా? గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్. భారతదేశపు సంతతికి చెందిన ఏవి ఫార్మాస్ మెడికల్ క్యానబీస్ తో తయారు చేసిన ఓరల్ క్యాన్సర్ క్యూర్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. The Indian Medical Council has issued a license to start a second unit in India. By such, congratulating AV Pharmaceuticals Company and MD Mr. Abhinav Vasudev. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్రీజ్ మరీ ఎక్కువ ఉంది ఈరోజు. హే, సూట్ చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీన్స్ లాట్ కమింగ్ ఫ్రమ్ మీ యాక్చువల్లీ. దాన్ని నువ్వే సూట్ కి సెట్ అవ్వాలా, మార్చాయి. ఓకే. భ్రష్టుడా. ఇండియాలో నీ కంపెనీకి పర్మిషన్ లేదని ఇక్కడ పెట్టావు. ఇప్పుడు అదే ఇండియాలో కంపెనీ పెట్టమని లిటరల్ గా నిన్ను బతిమాలుతున్నారు. ఏ చివర్రా నువ్వు. రే, ఈ టైంలో నువ్వు తాగాల్సిన కాఫీ కాదురా, షాంపెయిన్. మూడ్ లేదురా. ఏమైంది? నా కూతురు హర్ట్ అయింది. దేనికి? So if you could all join me in congratulating the wonderful efforts of our MD, Mr. Abhinav Vasudev, and his daughter. Oh, I know her as Avi's daughter. Mr. Abhinav Vasudev's daughter. డార్లింగ్, హీస్ అన్ అమ్నేషియా పేషెంట్. వాడికి వాడి వైఫ్ నేమే గుర్తుండదు. నీ నేమ్ గుర్తుందిగా డాడ్? ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలు వాళ్ళంత ఫేమస్ కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా డాడ్? వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళ టాలెంట్ ని ఎవరూ గుర్తించలేక. టు గ్రో ఐ మస్ట్ గో అవే ఫ్రమ్ యూ. ఒక ఇన్సిడెంట్ పట్టుకోండి. ఏంటి నువ్వు? ఒక్కటి కాదు డాడ్. I've been facing this since childhood. నా ఫేవరెట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పగలు రాత్రి కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చాను. ఎక్సైటింగ్ గా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ప్రిన్సీ రూమ్ కి వెళ్తే, నీకు రిజల్ట్స్ తో ఏం పని, నువ్వు అభినవ్ వాసుదేవ్ డాటర్వి అని అడ్మిషన్ ఇచ్చింది. మన కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ నీకు తెలుసు. మన కాంపిటీటర్ కంపెనీస్ నుంచి అప్రిసియేషన్ లెటర్స్ కూడా వచ్చాయి. నిన్ను అవుట్ గ్రో చేస్తున్నానని అనుకున్నావో ఏమో, క్యాబిన్ ఉంచావు, వర్క్ లేకుండా చేసావు. ఏంటి ఎమోషనల్ అవుతున్నావా? బయట టాలెంట్ కోసం అంతా వెతుకుతూ ఇంట్లో టాలెంట్ ని గుర్తించకపోతే బాధగానే ఉంటుంది కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళల్లో నేను కిర్ర తిరిగాయి సార్. టాలెంట్ ఉండడం వేరు, టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఈ కథకి ఇంకో యాంగిల్ ఉంది. రాత్రి పగలు తన కష్టపడి చదివి రాసిన ఆన్సర్స్ చూసి టీచరు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ టీచర్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రిన్సిపల్ స్కూల్ అడ్మిషన్ రిజెక్ట్ చేసింది. డాక్టర్ డిసప్పాయింట్ అవ్వకూడదని డబ్బుతో సీట్ కొనేశాడు. లంచం ఇచ్చారా? వాట్? విత్ ఇన్ ఎవ్రీ కంపెనీ వాల్యూ 15% పడిపోయింది. డూ యు నో హౌ మచ్ దట్ కాస్ట్? డాడ్, యు నో వాట్? నేను చేసిన ప్రాజెక్ట్స్ కి మన కాంపిటీటర్ కంపెనీస్ నాకు అప్రిసియేషన్ లెటర్స్ పంపించారు. ఎందుకు పంపరు? ప్రాఫిట్ వాళ్ళకేగా. ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ మీ డాడ్? అంకుల్, ఎంత
హ్యాపీ మూమెంట్ లో డల్గొన్నారేంటి? తలనొప్పిగా ఉందమ్మా. తలనొప్పా? దేనికి? తలనొప్పి దేనికి వస్తుందమ్మా? తలకేగా. రైట్. ఈసారి ఎందుకు ఏడుస్తున్నారా? ఇందాక తలనొప్పి తలకొస్తుంది అన్నారు కదా సార్, అది వినగానే ఎందుకు కళ్ళలో నీళ్ళు గిర్రం తిరిగాయా? ఎగ్జాక్ట్లీ సార్. Stop it రా. అసలే తను ఇండియా వెళ్తానంటుందని నేను స్ట్రెస్ అవుతుండే. ఇండియానా? ఇదేం ట్విస్ట్? నీళ్లు లేని చోట చేప, ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండలేము జ్యోతి. మ్యామ్ ఎవరో కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నారు మ్యామ్. ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఎవరో నన్ను ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతున్నారు. పవిత్ర వదిన కూతురేనా మాట్లాడేది? ఎవరు? నేను నీ అత్తయ్యనమ్మా, రుద్రకొండ నుండి కాల్ చేస్తున్నాను. తాతయ్యకి ఒంట్లో అస్సలు బాలేదు, నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. మా కుటుంబం అంతా నీ కోసం ఎదురు చూస్తుంది, వస్తావు కదా? వాట్? నీకేమైనా పిచ్చా? మీ అమ్మ నేను ఆస్ట్రేలియా వచ్చేసాక లిటరల్లీ మమ్మల్ని విలేసినట్టు చేశారు. కనీసం నీ గురించి కూడా ఎప్పుడు కాల్ చేయలేదు. అసలు ఎంత ఇన్హ్యూమన్ పీపుల్ అంటే, పవిత్ర లేదు అని కబురు పంపిస్తా కూడా ఎవరు రాలేదు. అలాంటి మనుషుల దగ్గరకు వెళ్తానని ఎలా అంటావు? డాడ్, తప్పులు మనుషులే చేస్తారు, వాటిని సరిదిద్దాల్సింది కూడా మనుషులే. తను వెళ్ళనవరా? అంత దూరం అది ఆ మనుషుల మధ్య కంటే. రేయ్, తను సేఫ్ గా వెళ్లి సేఫ్ గా వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ. తేడా వస్తే తల తీసేయ్. నేను వెళ్ళను అంకుల్. ఎవ్రీ మినిట్ కాల్ చేసి మెసేజ్ చేసి టార్చర్ చేస్తారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉన్నట్టుంటుంది. చూడమ్మా, మా ఫ్రెండ్షిప్ మీద నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఈ 10 రోజులు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. నీ అప్డేట్స్ అన్ని వాడికి చెప్పు, వాడు నాకు చెప్తాడు, నేను ఈడికి చెప్తాను. నువ్వు ఎవడికి చెప్పక్కర్లేదు. అరే జ్యోతి, రిపోర్టింగ్ సార్. ఆ ఏవియేషన్ వాళ్ళకి టచ్ లోకి వెళ్ళి, అలాగే ఇండియాలో నంబర్ 1 సెక్యూరిటీని హైర్ చేయి. తేడా వస్తే మొండం తీసేయండి. సో సెక్యూరిటీ ఏజెన్సీ గురించి ఇండియాలో రోలెక్స్ కి కాల్ చేయనా? ఎందుకు? నువ్వు ఆ రోలెక్స్ గారు కలిసి కమిషన్ కొట్టిద్దామనా? నేను మనుషులను నమ్మను, గూగుల్నే నమ్ముతాను. ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీస్ అని పేరు పెట్టాను కానీ గూగుల్ నమ్ముకున్న బ్యాచ్ అంతా దారి తప్పి నా దగ్గరికే వస్తున్నారు. హ్యాపీస్. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, అలా వచ్చిన ఏ ఒక్క కస్టమర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను. మీరు కస్టమర్లేంటి, ఎంప్లాయీలని సాటిస్ఫై చేయట్లేదు. ఒరే ఏజెంట్ అహోబిలం, మొన్న సెక్యూరిటీ పర్పస్ కోసం 6 లాఠీలు తెచ్చాను, అందులో 4 ఉన్నాయి. ఆ మిగతా 2 ఏమయ్యాయి? ఏమో సార్, పోయేమో. సెక్యూరిటీ ఆఫీస్ లోనే సామాన్ పోయిందంటే నిన్నెలా నేను సాటిస్ఫై చేసేది? స్వామి, యూ షుడ్ గివ్ మీ అన్ అవకాశం టు ఎక్స్టెండ్ మై కంపెనీ ఇంటూ ఆకాశం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఇక్కడ జనార్దన్ సునిపెంట గారంటే ఎవరు సార్? ఎవడు? ఆ మూర్తిగాడు పంపించాడా? వావ్, అమేజింగ్ టాలెంట్. అలా ఎలా చెప్పారు సార్? నా పూర్తి పేరు తెలిసింది ఆ మూర్తిగాడు ఒక్కడికే. జనార్దన్ సున్ని పెంట్ ఏంటయ్యా అసహ్యంగా. స్వామి, ఇప్పటికింతే. అందుకే కట్ షాట్ లో జాన్ స్నో అని పెట్టుకున్నాను. ఏజెంట్ జాన్ స్నో. నీ పేరేంటి? నా పేరు రామ్ సార్. ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను. భలే షార్ప్ గా ఉన్నావే. ఇంత ముందు ఏం చేసేవాడివి? లేట్ గా లేచేవాడిని. జాబ్ లేదు కదా సార్, మీరు జాబ్ ఇస్తే ఎర్లీగా లేచొస్తా. ఇలా హ్యూమరస్ గా ఉంటే కస్టమర్లు కూడా ఎంజాయ్ చేస్తారు. మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా మీరే సార్ కదా. బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీళ్లే వస్తాయి నీలాగే, ఆ తర్వాతే మినరల్ వాటర్ వస్తాయి అతనిలాగా. అర్రే, మీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది సార్. వన్ మినిట్. హలో, ఐ యామ్ స్పీకింగ్ టు ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ ఫ్రమ్ గూగుల్. ఎస్, ఏజెంట్ జాన్ స్నో స్పీకింగ్. నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాను. మాకు బెస్ట్ సెక్యూరిటీ సర్వీస్ కావాలి. కెన్ యూ ప్రొవైడ్? ఒరే, ఆస్ట్రేలియా నుంచి ఫోను. మంచి సెక్యూరిటీ సర్వీసెస్ కావాలట. మరి మనకెందుకు ఫోన్ చేశారు సార్? నువ్వు నోరు మీరా పనికిమాలోడా. చెప్పండి. ఏబీ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఎండి డాక్టర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రుద్రకొండ వెళ్లి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి మేడం ఫ్లైట్ ఎక్కేంత వరకు నాకు మీ సర్వీసెస్ కావాలి. అది ఓకే విత్ ఇట్? షూర్ సార్. అండ్ నాకు Z+ కేటగిరీ సర్వీస్ కావాలి. ఒరే, Z+ కేటగిరీ అంటే ఎంతమంది ఉంటారా?
మీ దగ్గర పనిచేసి వాళ్ళకి అవన్నీ తెలిసే ఛాన్స్ ఉందంటారా? 6. 6 పెడితే ఎంత అవుతుందో నీకు తెలుసా? రిజర్వేషన్ టీమ్ కి కనెక్ట్ చేస్తున్నామని చెప్పండి. రిజర్వేషన్ టీమా? అది మనకు లేదుగా. ఆ విషయం వాడికి తెలియదుగా. గుడ్ ఐడియా. నౌ వీఆర్ పుట్టింగ్ దిస్ ఫోన్ టు రిజర్వేషన్ టీమ్. ఓకే. వావ్, వెయిటింగ్ లో కూడా బోర్ కొట్టకుండా మ్యూజిక్ పెట్టారంటే ఎంత పెద్ద కంపెనీ నోటీస్ చేసావా? లిఫ్ట్ లో పోతున్నట్టుంది. థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. అబ్బా, ఇంకా ఆశపడ్డ బాగుండేది. ఓకే ఓకేయా. మా సైట్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు డెఫినెట్ గా Z+ కేటగిరీ అసైన్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. ఎంత? మనకి రాను పోను 40,000 ఖర్చు అవుతుంది. ఒక 60,000 చెప్దావా? 5-10 బేరం ఆడతారు సార్, ఎందుకని మంచిది. 70 చెప్పండి. 70 అంటే మరీ కంగారు పడతాడేమోరా. 1 lakh. అర్రే, బంగారం లాంటి బేరం చెడగొట్టావు కదయ్యా. మంచి బేరం. అయినా ₹1,00,000 అంటే మనకెందుకు ఇస్తాడయ్యా? నేను చెప్పింది రూపీస్ కాదు, డాలర్స్. డాలర్సా? ఒరే, నేను వీడు షార్ప్ అనుకున్నాను గాని స్క్రాప్ రా. బట్ 1 lakh rupees అంటే చీపే కదా. రూపీస్ అని చెప్పారా? ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. డాలర్స్. ఆస్ట్రేలియన్ డాలర్సా? ఆస్ట్రేలియన్ డాలర్స్ అని చెప్పారా? ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. US డాలర్స్ ట్రాన్స్ఫర్ చేయి. 75 లక్షలు మన అకౌంట్ లోకి వేశాడు రా. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? పొరపాటున డబ్బులు వేశాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటాడా? అడగగానే అంత ట్రాన్స్ఫర్ చేశాడంటే మనం తక్కువ అడిగినట్టు. ఓ పని చేయండి, ఫోన్ ఎత్తి అడ్వాన్స్ అందిందని చెప్పండి. అడ్వాన్స్ ఏంటి? సేమ్ క్వశ్చన్ వాడు అడుగుతాడు. అడ్వాన్స్ 1,00,000, పని అయ్యాక 1,00,000 చెప్పండి. ఇప్పటికే 75 లక్షలు ఇచ్చాడు, బాగోదేమోనయ్యా. మీరు చెప్పండి. అడ్వాన్స్ అందింది. అడ్వాన్స్ ఏంటి? పనికి ముందు 1,00,000, పని అయ్యాక 1,00,000. CL 6th. దేవుడికి పూజ చేస్తే కరుణిస్తాడనుకున్నాను కానీ డైరెక్ట్ గా నిన్ను ఇలా పంపిస్తాడనుకోలేదు. సిగ్గు విడిచి చెప్తున్నారబ్బాయి, ఇప్పటిదాకా 25,000 మించి ఈ కంపెనీలో ఏ ప్రాజెక్టు చేయలేదు. ఒకేసారి 1,50,00,000 అంటే కంగారు వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది. మీరు టెన్షన్ పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. 50 లక్షలు ఇస్తున్నారు, ఆ మాత్రం చేయలేనా? 50 లక్షలేంటి? 50 lakhs ఫిక్స్. గురుగారు, మన దగ్గర సెక్యూరిటీ టీం ఎవరైనా ఉన్నారా? సెక్యూరిటీ ఉన్నారా? బాయ్స్, అంతా కరెక్ట్ గానే ఉందంటావా? అంతా బానే ఉంది కానీ ఆ బ్యాన్ ఒకటే పెట్టించకుండా ఉండొచ్చిందమ్మ గురుగారు. ఊరుకో అబ్బాయి, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోపోతే ఎలాగా? పబ్లిసిటీ అలా చీప్ ఉండకూడదండి, చాలా క్లాసీగా చేసు. ఈ అమ్మాయి ఏంటండి బయట ఇంత బ్యూటిఫుల్ గా ఉంది? నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు, నేను ఆ వెనకాలొచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను. వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు, కనిపెట్టేస్తాడేమో. మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. అంతేనంటావా? మీరు కోటేశ్వరుడు అవ్వడం కన్ఫర్మ్ గురుగారు. It was bad. Can you do something about it? Let me take it for you. Yeah. అదర్లాండ్ నుంచి మదర్లాండ్ విచ్చేసిన మిస్ నీరా గారికి స్వాగతం, సుస్వాగతం. దిస్ ఈస్ ఏజెంట్ జాన్ స్నో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. అంత లేదు, బిలో యావరేజ్. థ్యాంక్ యూ. జస్ట్ ఒక 100 రూపీస్ బొకేతో మా బాస్ ని బొట్లో వేసేసుకుందామనే, దెబ్బలు పడతాయి. గురుగారు, ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది, ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకెందుకు అబ్బాయి, 1,50,00,000 ఇస్తున్నారు, పంచిలేంటి? నా ముఖాన ఊసినా సరే నాకు ఓకే. మీరు మనిషి అనే విషయం మర్చిపోతున్నారు. మనీ ప్లస్ షీ, ప్రస్తుతానికి మనకు అదే ఇంపార్టెంట్. పద. మ్యామ్, యూట్యూబ్ బాస్ ది దెబ్బకి షేక్ అయిపోయారు.
జ్యోతి మ్యామ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి, Yeah. నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. వాట్ ద హెల్ యా? ఏయ్ రెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్నారు, జస్ట్ ఆరుగురు తీసుకొచ్చారేంటి? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్స్ ఏంటి? హలో సార్ మోడీ గారు చుట్టూ ఆరుగురే ఉంటారు, అలానే ఆయన సెక్యూరిటీ ఆరుగురేనా? మరి అటు చూడండి, దూరంగా చెయ్యుతున్నాడే. వాడు ఎవడనుకున్నారు? ఎవడు? మనోడే సార్. అవునా? డ్యూటీ చేస్తున్నాడు తిరిగి. అటు చూడు, ఆ బ్యాగ్ తో వెళ్తున్నాడే. మనోడేనా? డౌటా? వాడంటే సిన్సియర్ గా ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు, పొరపాటు వేరే వెళ్ళిపోతాడేమో. వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్ కి వెనక్కి వచ్చేస్తాడు సార్. డెడికేషన్. ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే, కంటికి కనిపించిన మేమే కాదు, మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యు ఆర్ బీయింగ్ క్లోజ్లీ మానిటర్డ్. ఆ రోడ్ మధ్యలో తెల్ల గీతలు ఉన్నాయి కదా, ఎస్ మేడం. అవెన్నున్నాయి? కాన్ఫిడెన్షియల్. టూ హాట్. మ్యామ్ మీ ఐటినరీ ఈ రోజు హోటల్లోనే స్టే, రేపు మార్నింగ్ రుద్రకొండకి స్టార్ట్ అవుతున్నాం. రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఓకే, ఇవాళ బయటికి వెళ్తున్నాం. జాన్ స్నో గారికి హైదరాబాద్ మొత్తం తెలుసు కదా, ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. షూర్ మేడం. బ్యాగ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఈ డబ్బున్నోళ్ళు మళ్ళంటి వాళ్ళు నమ్మరండి, బ్యాగ్ లో ఏం కొట్టేస్తామో అని డౌట్. మనకెందుకు అబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్ సెట్. మీరు బాగా కమర్షియల్ అయిపోయారండి. నిజం చెప్పు, ఆ బండి మీద దోశలు వేసేవాడు మీవాడు కదా? యూఆర్ కంప్లీట్లీ రాంగ్ సార్. ఆ పక్కన టీ కాసేవాడు మావాడు. అస్సలు కనిపించలేకపోయా. నో వన్ ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ అంటే మీరే. వాట్ ఏ టీమ్ యా, వాట్ ఏ సెక్యూరిటీ. ఆస్ట్రేలియా వీసా రావడం కష్టం అన్నారు. కష్టమే మరి వీకెలా ఇచ్చారు? ఏమంటున్నాడు? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్షియల్. రేపటి నుండి 1 వీక్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ సమిట్ జరుగుతుంది. లాస్ట్ డే సీఎం గారు, హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు. బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ. బట్ సార్, నేను రాబిన్ హుడ్ కేసు మీద ఉన్నాను. పీకినవుతి నీ గురించి ఆడియో ఫంక్షన్ లో ఏవి వేసినట్టు ఇంత బాగా చెప్పాడు. విక్టర్ నీ పేరు పెట్టుకున్నావే గాని ఈ కేసులో విక్టరీ వచ్చేలా లేదు. ఏమన్నా వైల్డ్ డాగా, స్ట్రీట్ డాగ్? కుక్కలు కాపులాకే కరెక్ట్. పోయి ఆ సెక్యూరిటీ పనిలో ఉండు. ఈ కేసు ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా. సారీ సార్, రేపటి నుంచి నేను 1 వీక్ సిక్ లీవ్ లో ఉంటున్నాను. బానే ఉన్నాడుగా, ఏంటి రోగం? గన్ క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అయి ఇంజ్యూర్ అయ్యాను. రికవరీ అవ్వగానే రాబిన్ హుడ్ ని ఖచ్చితంగా పట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మేడం మీరేం చెప్పారు? ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. కూడా యాడ్ చేయించేలా చూడండి. ప్లస్ టికెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ ఆధార్ కార్డ్ కాపీ వాట్సాప్ చేయండి. డబ్బులు వస్తున్నాయి సరికి దుబ్బులు పెట్టిన అర్థం కావట్లేదు మీకు. మనకెందుకు అబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్. జ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? గుర్తింపు లేదండి స్నో గారు. మీలాంటి జెమ్స్ ని జాబ్ లో వెతికి వెతికి నేను పెడితే పద్మశ్రీ నాకు కాకుండా మీకిమ్మంటే బాధగా ఉంటుందా స్నో గారు? మీరేంటి ఏడ్చ కాదండి, నాకివ్వట్లేదని ఘోష అంతే. మదర్, నా చాక్లెట్స్ తీసేశారు. రేపు నా హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కొనివరా? డబ్బులు తక్కువ ఉన్నాయి పింకీ, రేపొచ్చి కొందాం.
9,500 మ్యామ్. యాక్చువల్లీ నాకింత అక్కర్లేదు. నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను. మీరేం బిల్ చేసినా ఫ్రీయే. ఇవన్నీ తీసుకోవచ్చా? ఎస్ మ్యామ్. మరి నా చాక్లెట్స్? ఈ చాక్లెట్స్ అన్నీ నీకే. హాయ్, థ్యాంక్స్ అంకుల్. జాన్, నో. గురుగారు, ఏంటంటే మీ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెంచుదామని 6 సెట్ చేశా. అంటే వాళ్ళని మీరు సెట్ చేశారా? 1.5 ఇస్తున్నారా? ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. అందుకే ఇలా ప్లాన్ చేశా. దెబ్బకి మన మీద లుక్కే మారిపోయింది. వాడైతే నాకు ఫ్యాన్ అయిపోయాడు. సార్ 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 ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో. ఓకే ఓకే. ఏ మాట కామాట మీరు మహా కన్నింగ్ గురుగారు. మనిషి అంటేనే కన్నింగ్. సూపర్ హీరోస్ గురించి వినటమే కానీ ఫస్ట్ టైం సూపర్ మార్కెట్ లో చూసా. థ్యాంక్ యూ. జ్యోతి, మనం రేపు 9కి బయలుదేరుతున్నాం. గోయిట్ మ్యామ్. నీ సిన్సియారిటీ చూస్తుంటే భలే పుచ్చడేస్తుంది బ్రో. డే నైట్స్ ఇక్కడే ఉంటావా? డ్యూటీగా సార్, తప్పదు. హ్యాట్స్ ఆఫ్ టు ద బెస్ట్. ఇలా వచ్చా కదా ఓ టీ ఇవ్వు. థ్యాంక్ యూ. ఓ టీ. అనుకున్నట్టుగానే బ్యాడ్ గా పెట్టావు. పర్లేదు. ఇది టీయా? టేస్ట్ లేదు పడలేదు. అరుస్తావేంటి? వాడు ప్రొఫెషనల్ గా టీ కాసుకున్నావాడా? ఇండియాస్ నంబర్ 1. సార్ అది కాదు సార్. నేను చెప్పనా? నా ప్రాణమైనా చెప్పను. ఇప్పుడు ఏంటి టీ నచ్చలేదా? దొబ్బై. ఏం మారుతున్నా నువ్వు? నేను తలుచుకుంటే రేపు ఈ బాడికి షాప్ ఉండదు. రేయ్, నువ్వు చేసేది ఏంట్రా? మార్నింగ్ మేము వెళ్ళిపోయాక వీడియో దుకాణం పెట్టాడు. ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. దొబ్బై. సార్ ఓకే ఓకే, నో ప్రాబ్లం. సార్ నా టీ డబ్బులు సార్. నువ్వేంట్రా ఇంత జరిగినా ఇంకా ప్రొఫెషనల్ గా టీ కాచుకునే వాళ్ళు యాక్ట్ చేస్తున్నావు అంటే? యాక్టింగ్ ఏంటి? నువ్వు అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకునే తెలుసా? ప్రామిస్. అమ్మాయి అయితేనే. అబ్బా, మనిషి బాడీలో తలకాయ, మెడకాయ, గుండెకాయ లాంటి ఎన్నో కాయలుంటాయి. కదిలితే ఏ కాయ కోసిస్తానో నాకే క్లారిటీ లేదు. ఎవర్రా మీరంతా? మేము ఆస్ట్రేలియా అమ్మాయి గారి గురించి వచ్చాం. ఆవిడతో మీకేంట్రా పని? అది తెలియాలంటే మీకు మా ఊరి గురించి తెలియాలి. మా ఊరు రుద్రకొండ, నాగులపల్లి అటవీ ప్రాంతం. పారే నీరు, పచ్చని చెట్లే మా సంపద. ఆ చెట్లనే కొట్టుకు తిని బతికేవాళ్ళం. బతుకునిచ్చే అడవినే బతుకు లేకుండా చేస్తున్న మా బతుకుల్లోకి ఓ పెద్ద ఆయన వచ్చాడు. చెట్లని కొట్టే మా చేతులతోనే మొక్కలు నాటించాడు. మాకు వ్యవసాయాన్ని, సాటి మనిషికి సాయాన్ని నేర్పించిన మనిషి మా పెద్ద దిక్కు విశ్వనాథ్ గారు. రుద్రకొండలో రామరాజ్యం వచ్చిందని అందరం సంబరపడే లోపు ఆ లంక నుండి రావణుడే వచ్చాడా అనేలా ఒక రాక్షసుడి అడుగు మా ఊర్లో పడింది. ఇక నుండి ఇంత ఊరు నాది. సామి సాచి. అయ్యా, ఈ కొంచెం భూమిటి ఏదో ఒకటి చేయగలను గానే ఊరు మొత్తం అంటే ఎట్లా కూర్తుంది? అది గంజాయి పండించడానికంటే ఊరు వాళ్ళు విశ్వనాథ్ గారు అసలు ఒప్పుకోరు. ఒకసారి పిలిస్తే ఎవరు కావాలా? సేకరణ కోసం వచ్చా. ఉంటే ఒకసారి పిల్లమ్మా. నాందా శేఖరం. నువ్వు సేకరం ఏంటి? సేకరం ఎక్కడా?
చెప్తున్నా కదా, అది నా పెండ్లం, అది నా పాప, నాందా శేఖరం. సుబ్బులు మామతానే నా కిల్లమ్మేసి ఆడికో పోయిండాడు. మరి నువ్వు నాందా రాజంటే నమ్మవేంట్రా? సంఖ్య సారీ అన్న. ఊరు మొత్తం స్వామి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచానికి మా ఊరికి సంబంధాల్ని తెగొట్టేశాడు. బయట నుంచి మనిషి కాదు కదా, మాట కూడా మా దాకా రాదు. మమ్మల్ని మూకల్ని చేశాడు. మా కోసం నిలబడ్డ పెద్దాయన్ని వాటి చేశాడు. స్వామికి ఒప్పించటం తెలియదా, తప్పించడమే. వాడికి ఏ అవసరం వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఆ పెద్ద ఆయన మనవరాలు కావాల్సి వచ్చింది. అమ్మాయి గారిని ఎలాగైనా కాపాడుకోవాలి. టైం లేదు, వాడి మనుషులు వచ్చేస్తారు. ఆవిడెక్కడ ఉన్నారు? ఖాళీ. అమ్మాయి గారిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? ఏదో ఒకటి చెయ్యి. స్నో గారు, ఏంటి న్యూసెన్స్? మీరు రెస్ట్ తీసుకుంటారనే కదా మీకు రూమ్స్ అలాట్ చేసింది. ఇక్కడుండి గోల చేస్తారేంటి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. సబ్ టైటిల్స్ లేకుండా స్పానిష్ సినిమా చూస్తున్నట్టుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అదే అర్థం కావట్లేదు గురుగారు. సెల్ఫిష్ ఫెలో. ఈ ఇండియన్స్ అందరూ ఇంతే. మీరు కాదు, ఆ ఊరోడండి బయలుదేరినప్పటి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వమని చంపేశాడు. నేను సెకండ్ టు సెకండ్ ఇచ్చానండి. ఇప్పుడు ఒక్క అప్డేట్ కోసం కాల్ చేస్తే ఫోన్ ఇచ్చట్లేదు. సెల్ఫిష్ ఫెలో. ఏం అప్డేట్స్? సారు ఎయిర్పోర్ట్ లో దిగినారా? లేదు, బస్ స్టాండ్ లో దిగాను, ఆటో కట్టుకుని వచ్చాయి. యా హోటల్లో ఉంటున్నారు సారు? మోబెట్టెళ్ళరా. ఏ బిల్లు కడతావా? ఆపడకండి సారు. ఏదో వస్తుంది, పెట్టే ఫోరా. సారు మేడం రూమ్ నెంబర్ ఎంత? మేడం రూమ్ నెంబర్ నీకెందుకురా? నెంబర్ చెప్తే మా పంతులు గారు ఆ రూమ్ వాస్తు, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ జాతకం చెప్తారు. కిసక్. అవునా? నిజం సారు. అయితే 2013 రా. నేను జాతకం చెప్పి అర్జెంట్ గా పిండి కలిపేస్తా. ఏరా ఉన్నావా? అది నా పిల్లరా. హలో, ఇన్ని డీటెయిల్స్ అడిగినోడు మేడం ఫోటో అడగలేదా? అవును రాబిన్ గారు, వాడు అడగలేదు, నాకు పంపాలని థాటే రాలేదు. అయినా నేను పంపను, ఆడికి నాకు మాటలు. సెల్ఫిష్ ఫెలో. ఓకే రాబిన్ గారు, ఓకే హుడ్ గారు, సారీ స్నో గారు. ఏంటి గురుగారు వణుకుతున్నారు? ఏసీ ఆఫ్ చేయమంటారా? ఏసీలో ఎవరికన్నా చెమటలు పడతాయా? ఆ సామిగాడి గురించి విన్నప్పటి నుంచి భయంతో బట్టలు కూడా తడిచిపోతున్నాయి. అవసరమైతే ఇక్కడ హాఫ్ శారీ ఫంక్షన్ కి సెక్యూరిటీగా అయినా వెళ్తాను గాని ఆ ఊరికి మాత్రం చచ్చినా రాను. మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు. గురుగారు మీరు కనిపెట్టలేదా? ఏం కనిపెట్టాలి? మీరు అక్కడ 6 సెట్ చేశారని తెలియక నేను ఇక్కడ 10 మందిని సెట్ చేశా. నువ్వు సెట్ చేశావా? కోటి నడుస్తున్నారు, ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. నేనింకా నిజమైన వాళ్ళు అనుకుని కంగారు పడిపోయా. అయితే గుడ్ నైట్. పొద్దున్నే లేవాలి, బోల్డంత పని ఉంది. సార్ మీరు ఇంకా సెల్ఫీ ఇవ్వలేదు. తీసుకుందులే గాని ఏంటి కొండ షర్ట్ వేసావు? అంటే రుద్రకొండ వెళ్తున్నాం కదా సార్, సింబలిక్ గా బాగుంటుందని. ఆన్ ద వే లంగాలపల్లి అని ఒక విలేజ్ వస్తుంది, సింబాలిక్ గా ఉంటుంది. ఒక లంగా తెప్పించమంటావేంటి? లంగా? ఓ మై గాడ్, యు ఆర్ ఫిరోషియస్లీ ఈక్వల్లీ హిలేరియస్ సార్. అసలు మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా అద్భుతమే. వచ్చాక మీరు నాకు 2 సెల్ఫీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే అమ్మో ఒప్పుకోను. అబ్బాయి అబ్బాబ్బా భలే తీసిందండి. కారు డోర్ ఎవరైనా అలాగే ఓపెన్ చేస్తారు కదా. అర్రే భలే బ్యూటిఫుల్ గా క్లోజ్ చేసింది. ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే వేర్ ఎవర్ షీ గోస్ మై నెట్వర్క్ ఫాలోస్.
వావ్, బ్యూటిఫుల్. రుద్రకొండ. అమ్మా మీరెందుకు వచ్చారమ్మా? వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోండి అమ్మా. పాప నీడికి రావద్దని చెప్పడానికి వెళ్ళినా ఇంతమందిని ఏలాడ తీసినా వెళ్ళిపోమని సొల్రే. భయం లేదా? నువ్వైనా చెప్పు ఫారిన్ పాపా. నీతో పనిపడి నీ నెంబర్ కనుక్కుని నీ అత్తలకి పిల్లలకి కత్తి అంతా పెట్టి ఫోన్ చేయించి నిన్న ఏడదాకా సామి రప్పిస్తే ఏళ్ళేందరా అంటే నువ్వు రాకూడదని మనుషులంతా పంపించుండారే. తప్పు చేసినారు, శిక్ష పడినదే. నీ రాబట్టి సరిపోయి ఉండదే. ఇల్లెనా వీళ్ల ఉసురులతో పాటు వాళ్ళ ఉసురులు పోదును. అంటే ఈ బ్యాచ్ అంతా ఒరిజినల్లేనా? ఏంటి సార్ కోపంతో అలా ఊగిపోతున్నారు? వద్దు సార్, ఇలాంటి వ్యారియర్స్ ఫైట్ చేస్తే మరాంటి సోల్జర్స్ చచ్చిపోతారు. ప్లీజ్ కామ్ డౌన్, ఐ బెగ్ యు. ఈడొకడు ఊగిపోవటానికి ఉనికిపోవటానికి తేడా తెలియట్లేదు. అసలు ఎవరు మీరు? సామి ఒక డీల్ పని మీద పొరుగుడుదా పోయినాడు. రాగానే అన్నీ తెలుస్తలే కాని అప్పటిదాకా నిన్ను, ఈ మందిని, నీ తాతని కాపాడుకో. తాత సెక్యూరిటీ, మీలో ఎవడో రూమ్ నెంబర్ మార్చి మా వాడిని ఏమర్చాడంట? వీడి బుద్ధి ఎక్కడికి పోయింది? ఈడ ఉన్నంత వరకు మీకు, మీ ఫారెన్ పాపకు మా వాడి సెక్యూరిటీ. రే గణా, సామి సాచ్. వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా, మీ నాన్న దగ్గరున్న లైసెన్స్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాస్యూటికల్ యూనిట్ ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్. అదుంటే లీగల్ గా గంజాయి సాగు చేసుకోవచ్చు. మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్. అందుకే నేను ఇక్కడికి రప్పించాడు. అదే గనక జరిగితే మా ఊర్లాకే ఇంకొన్ని ఊర్లు ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. అలా జరగకూడదంటే నువ్వు
ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేం తాతయ్య, ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్లో అర్థమైంది కదమ్మా. వాడి అడుగు పడేలోపు ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడదని ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది. ఈ రోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది. వాడు రాక్షసుడమ్మా. ఏదో ఒకటి చేసి బాబుని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో బాబు. బ్రేక్ వేశారు, బ్రేక్ టైమా? ఇక్కడ తీసుకొచ్చారేంటి? పైగా హారం కొడుతున్నాడు. థ్యాంక్ యూ చార్లీ. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే బండి తిప్పేయండి. సారీ, ఓవర్. వినిపిస్తుందా? వినపడితే రెస్పాండ్ అవ్వండి. ఓవర్. లేదు, మరీ ఓవర్ రా. ఓవర్. అసలు వాకే పనిచేస్తుందా? దూది, కాటన్. స్నో గారు, స్నో గారు, ఏంటండి ఇది? దూది కుషనింగ్ కోసమా? గార్బేజ్ నా సన్. 1.5 కోటి కాంట్రాక్ట్ ఇస్తున్నారా? కనీసం వాకిలన్నా ఒరిజినల్ తేవదా? అంటే ఈ వాకిల్ డమ్మీయా? మిమ్మల్ని రప్పించడానికి మీ ఇంట్లో వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ ఊరిలో మీ వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా మిగలరు. అంటే ఆ రోజు సూపర్ మార్కెట్ లో రౌడీలు ఒక్కొక్కడు 25,000 ఛార్జ్ చేశాడు సార్, విత్ జిఎస్టీ. ఎంత మోసం చేశారా? అసలు మీలాంటి వాళ్ళని బతకనీయకూడదు. నీ వల్ల నేను ఎదవనయ్యారా? ఎదవ నువ్వు కాదరా. 100 రూపాయల వాకే డమ్మీ అన్నప్పుడు ఈ గన్ ఒరిజినల్ అనుకున్నాను చూడు. నేను ఎదవని, వరల్డ్ ఫేమస్ ఎదవని. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ నే ఇబ్బంది పెడతారా? యూ బ్లడీ అవుట్ సైడర్స్. రాజబలం వాడు పట్టుకున్న కత్తిలోనో పెట్టుకున్న కిరీటంలోనో ఉండదు. వాడి ముందున్న సైన్యంలో ఉంటుంది. బాయ్స్, ఇది మీ సైన్యం, అది మా బలం. వాడికి భయపడి పారిపోదామా, మీ మనుషుల కోసం పోరాడదామా? ఫైనల్ డిసిషన్ ఇస్ యువర్స్ మ్యామ్. ఆశయం గొప్పదైతే ఆయుధం అక్కర్లేదంటారు. నీలాంటి వాడి పక్కనుంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు. వాళ్ళిచ్చే 1.5 కోటి కాదు గాని ఇప్పుడొస్తుందిరా అసలైన కిక్కు. 1.5 కోటి కాదు గురుగారు, 6.5. 6.5 కోట్ల. ప్రపంచంలో రాబిన్ హుడ్ ఏ మూలన దాక్కున్నా బయటికి లాగుతా. వాడి మెడకు వేలాడే కత్తి పేరు విక్టర్. కావాల్సిందల్లా డబ్బు. దానికోసం ఎవ్వడికైనా ఎదురెళ్తాడు. అది వరద నా క్యారెక్టర్.
మిమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని ఈజీగా తీసుకెళ్లగలను అని ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఆపగలవు అనే రేంజ్ లో ఓ నంబర్ చెప్పు, డీల్ క్లోజ్ చేద్దాం. ஒரு கோடி సామి సాచి 5 కోట్లు. లేదా మిమ్మల్ని దింపేసి నేనే పర్సనల్ గా వచ్చి ఫైట్ చేస్తాను. ఇట్స్ స్కామ్, డోంట్ ఫాల్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. ఫైట్ చేద్దాం. ఎనానిమస్ డొనేషన్స్ ఏ ఆర్ఫనైజ్ లో జరిగినా ఇమ్మీడియట్ గా ట్రేస్ చేయండి. వాడు రాబిన్ హుడ్ అయితే ఇక్కడ విక్టర్ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏజెంట్ రాబిన్ హుడ్ అండ్ టీమ్ రిపోర్టింగ్ మ్యామ్. 24/7 ఆన్ డ్యూటీ. సామే, నీ మాల్ గోల్డ్, కానీ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్కి వెళ్లే ముందు అలెక్స్ గురించి తెలుసుకోవాలి. వాడు డ్రగ్ టెస్టింగ్ లో మాస్టర్. వాడు టెస్ట్ చేసి ఓకే చెప్తే డేవిడ్ భాయ్ 1 year ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ఇస్తాడు. అందుకే ఈ డీల్ కోసం హై రేంజ్ గ్రూపులన్నీ ఎదురు చూస్తున్నాయి. డీల్లోకి కొత్తోడు ఎంటర్ అయితే మాత్రం శుక్లా సహించడు. క్యా బోలా రే తూ? నా మాల్లో పవర్ లేదు, నీ మాల్లోనే పవర్ ఉందా? ఇన్నాళ్ళు ఈ దీనాగాడు నా కోసమే పనిచేశాడు. ఇప్పుడు వాన్ అడ్డు పెట్టుకుని డేవిడ్ బాయ్ దగ్గర నన్ను రీప్లేస్ చేసి ఇంటర్నేషనల్ డ్రగ్ మార్కెట్ లోకి అడుగు పెడదాం అనుకుంటున్నావా? What is this stuff? Whoa! This stuff is out of this world! Whose weed is this? Sammy's Stuff that's freaking amazing! How much is he quoting? Money, no important. Market important. Can you bring tons of stuff to here without getting caught by the police? Take the advance if you can. సామే, చెక్ పోస్టులన్నీ తప్పించుకుని సరుకు ఇక్కడ దాకా తీసుకురాగలవా అని అడుగుతున్నాడు. పోలీసు వాళ్ళే చెక్ పోస్ట్ గేట్లెత్తి సరుకు పంపిస్తారని చెప్పు. David owns you. ఏ ప్లేస్ కి యార్ను రీప్లేస్ చేసింది వచ్చావు, నిన్నే రీప్లేస్ చేసింది నేను. కంగ్రాట్స్ చెప్పు. ఓ మ్యామ్, ఇలా చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అండి. వెళ్ళిపోదాం. ఫైనల్లీ నన్ను నమ్ముకున్న ఈ ఊరికి ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఊరు నమ్ముకుందా? ఏ తలక మాసోడు చెప్పాడు మేడం? నేచర్. స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు, కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్ర్యం వచ్చింది. అదొచ్చేదాకా వస్తుందని ఆయనకు కూడా తెలియదు, కానీ పోరాడాడు. మిగతాది ప్రకృతి చూసుకుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు. నాలా పోరాటం సరేనే, బదులు ఈడాడటం ఏంటని. కాన్ఫిడెన్షియల్. హీస్ రైట్ జ్యోతి. ఈ రోజు డేంజర్ అనుకున్నది రేపు కాకపోవచ్చు. ఈ రోజు నిజం అనుకున్నది రేపు అబద్ధం అవ్వచ్చు. హూ నోస్? ఇదేమి ఇలాజికల్ స్టేట్మెంట్ అండి? ఈ రోజు నిజం అనుకుంది రేపు అబద్ధం ఎలా అవుతుంది? కామన్ సెన్స్, బేసిక్ మ్యామ్ అది. గుడ్ క్వశ్చన్. ఈ రోజు ఏంటి? మండే అంటే నిజం. అదే నేను రేపు వచ్చి మండే అంటే చెప్పు జ్యోతి. అబద్ధం. దాట్స్ వాట్ ఐ సెడ్. నో. ఒక మేడం క్యూరీ, మదర్ తెరీసా, మోనాలీసా, ఈ ముగ్గురిని కలిపి మిక్సీలో కొడితే మీరే మ్యామ్. ఓ మై గాడ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. మిమ్మల్ని చూస్తుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మ్యామ్. నువ్వేంటి రాబిన్, నన్ను చూసి మా నాన్నే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి ఐక్యూ చాలా ఎక్కువ. ఐక్యూ అంటే ఏంటి మ్యామ్? ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని పేరెవరు పెట్టారు? నేను కాదు సార్. ఈ హెడ్ ని హెడ్ అని ఫస్ట్ ఎవరు పిలిచారు? తెలుసు, నువ్వు కాదు. అలాగే ఐక్యూని కూడా ఐక్యూ అని ఎవరో అన్నారు. ఆ డీటెయిల్స్ మనకెందుకు? సరే,
నెక్స్ట్ ఏం చేద్దాం? సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయగలమా? ఐడియాలు మీకు ఇవ్వగలమా? మ్యామ్, ఇక నుండి మీ టార్గెటే మా టార్గెట్. ఆ స్వామి అండ్ కోని ఇక్కడ నుండి పంపించేయడానికి ప్లాన్ మీరు చేయండి, ఎగ్జిక్యూట్ మేం చేస్తాం. ఎనిమీతో యుద్ధం చేసే ముందు వాడి స్ట్రెంగ్త్ ఏంటో, నెట్వర్క్ ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ఈ ఊర్లోనే ఉండాలి. ఎస్ మ్యామ్. తాతయ్య ఇంటికి వెళ్తే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని కంగారు పడతారు. సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడో ఉండాలి. తను అడిగింది సరే, నువ్వే ప్లేస్ ఎలా సెట్ చేసావని. ఈ ప్లేస్ వరదా కంట్రోల్లో ఉందని నాకు ముందే తెలిసి ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు చాలా కన్నింగ్ రా రే. మనిషి అంటేనే కన్నింగ్ అని నాకు మీరే చెప్పారుగా. ఏంటి గురుగారు కొట్టుకుంటున్నారు? బాడీ స్ప్రేయా? బాడీ స్ప్రే ఎవడన్నా నోట్లో కొట్టుకుంటారా? యాంగ్జైటీ స్ప్రే. ఓ, ఒకసారి 1.5 అంటావు, ఒకసారి 6.5 అంటావు, ఊరికి ఫ్రీడమ్ అంటావు. అసలు ఏంట్రా నీ ప్లాను? 6,000 కోట్లు. 6,000 కోట్ల ఎక్కడున్నాయి? ఎక్కడ ఉండడం ఏంటండి? కళ్ళ ముందే కాస్ట్ చెప్పులేసుకుని అలా బుజ్జి బుజ్జిగా తిరిగేస్తుంటే. బిలియనేర్. డబ్బు కోసం అమ్మాయిని ట్రాప్ చేయటం తప్పురా? డబ్బు కోసం అమ్మాయి నచ్చితే తప్పు గాని నచ్చిన అమ్మాయికి డబ్బు ఉంటే తప్పే లేదు. అయినా ఇదంతా చేసేది నాతో పాటు మీరేంచి కూడా పెంచడానికే. ఎలా? ఆ అమ్మాయి నాకు పడితే వాళ్ళ కంపెనీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ మీదే కదా. ఇండియాస్ నంబర్ 1 ఏజెన్సీ కాస్త వరల్డ్స్ నంబర్ 1 ఏజెన్సీ అవుతుంది. ఈ ఊహే ఎంత బాగుందో. ఇంతకీ ఆ అమ్మాయిని నువ్వు ఇంప్రెస్ చేయగలవా? రాబిన్, ఐ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. ప్లేస్ కాదమ్మా, నీలాంటోని లైఫ్ లాంగ్ సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. ఇంప్రెస్ చేశావు. స్వామి శరణం. ఒక ప్రమాదం నుండి బయటపడాలంటే మీరంతా ఒక ప్రమాణం చెయ్యాలా? ఏందన్నా? ఎవడో వచ్చి మనల్ని కుట్టాడని సామికి తెలిస్తే మనకి సాము నిశ్చయం. అందరిది ఒకే మాట. ఫారిన్ పాప వచ్చింది, వార్నింగ్ ఇచ్చి కొండపైన పెట్టాం. ఇంతకు మించి ఇక్కడ ఏం జరగలేదు. జరగనట్టే ఉండాలా? సాక్షి. రే వరదా, ఏంట్రా మెసేజ్లు ఓపెన్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు? ఇగ్నోరింగా? ఓడికి నేనేం రేట తెలుసు? తెలీదనే. ఫ్రాడ్ నా కొడుకు. బ్లాక్సే నా 5 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు? బ్లాక్ చేస్తా అన్నా. అన్నా సామి వందాచన్నా. డీల్ చక్కగా అయిండదా స్వామి? స్వామి, ఫారిన్ పంపొచ్చుండది. వార్నింగ్ చేసి కొండ మీద ఇంట్లో పెట్టా. తర్వాత ఏం చేయాలో ప్రేమ్ జీరానికి తెలుసుకుంటా. ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నామనే సంతోషం ఏ కోసాన కనిపిస్తలేదేంది ప్రేమ్జీ? స్వామి, నీ జాతకం మన కొలిచే ఆ రావణుడి జాతకాన్ని పోలుందన్న విషయం నీకు తెలుసు. అన్నిట్లో పాండిత్యం ఉన్న రావణుడు ఒక ఆడదాని జోలికి వెళ్లడం వల్లే నాశనం అయిపోయాడని నీ జీవితంలో, నీ వెంట ఉన్న వారి జీవితంలో ఆడదనేదే లేకుండా జాగ్రత్త పడ్డాం. ఈ డీల్ మనకొద్దు స్వామి. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేసాయి, లేదా నీ పతనానికి నీ మాట గొంతుకులో నేను నిలిసిపోవాలని ఇట్లా చేసింటా ప్రేమ్జీ. మన సరకు గొప్పతనం మనతో పాటు ప్రపంచానికి తెలుసాలా? ఇది నా ఎదుగుదల కోసం నేను చేసే యుద్ధం.
తోడలేదు కోసుకుంటా స్వామి. స్వామి సత్య. పెథెటిక్. మీ కంపెనీ గురించి రివ్యూస్ చదువుతుంటే ఇలాంటి వాళ్ళని నమ్మానా అని కళ్ళలోంచి నీళ్లు నోట్లోంచి ఉమ్ము వస్తుందిరా. సార్ మా కంపెనీని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను సార్. నేనంటే మేట్రా కంబోడియా గూగుల్ అంతా గగ్గోలు పెడుతుంటే ఈడెవడో పెళ్లి భోజనాలకు బయట వాళ్ళు రాకుండా మిమ్మల్ని సెక్యూరిటీగా ఉంచితే అయినా సరే కొంతమంది బయట వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారంట. అందుకే మీకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఒరే అహోబిలం సార్ ఎవడరా మనకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది? ఆ డానియల్ గారు సార్ మనతో 4500 కాంట్రాక్ట్ మాట్లాడి 500 కటింగ్ చేశాడు కదా. అది సార్ వాడు 500 కటింగ్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళని బిర్యానీ తినడానికి తీసుకొచ్చాను. వాళ్ళని చూసి బయట వాళ్ళు అనుకుని మాకు 1/2 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సార్ దయచేసి ఆ గూగుల్ ని నమ్మకండి సార్. నేను మనుషులు నమ్మను, గూగుల్నే నమ్ముతాను. నీలాంటోడికి 1.5 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు బాధగా లేదురా. నేను ఎగబడి సెల్ఫీలు అడిగా చూడు. ఎవరికి చెప్పుకోలేను, మూసుకొని కూర్చోలేను. జస్ట్ వెళ్ళిపోలంతే. రాబిన్ ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసావు కదరా? చేసా. ఇదేంటి పిలవగానే తినే బ్రేక్ఫాస్ట్ ఆపేసి మరి పరిగెత్తుకుంటూ వచ్చాడని సాటిస్ఫాక్షన్ ఆవిడకిద్దామని. నాకు లేదారా సాటిస్ఫాక్షన్? అయితే తిన్నా. ఆ గంజాయి బ్యాచ్ కంటే డేంజర్ గా ఉన్నారా మీరు? చిన్న పిల్లర్రా మీ ముందు. మ్యామ్ తిని రావచ్చు కదా రాబిన్. తిని రావడం కన్నా మీ మాట విని రావడం నాకు ఇంపార్టెంట్ మ్యామ్. పద బయటికి వెళ్దాం. మ్యామ్ యూనిఫామ్ బాగున్నావు. ఎక్కడికి వెళ్తున్నాం మ్యామ్? గ్రామీణ సహాయ శాఖ. ఇక్కడ తీసుకొచ్చారండి మ్యామ్? నేను ఇవాళ యూనిఫామ్ వద్దని ఎందుకన్నానో తెలుసా? ఎక్కడో నువ్వు ఇంకా నా సబార్డినేట్ లా కంట్రోల్డ్ గా ఆలోచిస్తున్నావు. ఇలాంటి మిషన్ ని మనం కంప్లీట్ చేయాలంటే నువ్వు నాతో సమానంగా ఆలోచించాలి. నేను ఆలోచిస్తుండగానే నా ఐడియాని క్యాచ్ చేసేయాలి. అసలు అది అర్థమైంది మ్యామ్. మీరు బోర్డు మీద 3 పాయింట్లు రాశారు. దాంట్లో ఫస్ట్ది నో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎనిమీ. ఈ ఊరుల గురించి ఆ ఆఫీసర్ గురించి తెలుసుకుందామని వచ్చారు. ఐఎమ్ రైట్? దాట్స్ మై బాయ్. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, కానీ అది వెలగాలంటే ఇలాంటి ఫైర్ కావాలి మ్యామ్. సబ్సిడీలు అందుతున్నాయా? అందుతున్నాయి. సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండిరా. గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందే మీకోసం. ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్నారని వినకడి ఉంది. అలా ఏదైనా ఉంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి. ఐల్ టేక్ యాక్షన్. యు షుడ్ టేక్ ఎన్ యాక్షన్ కలెక్టర్ గారు. అమ్మాయి గారు ఇక్కడికి వచ్చారు. ఎవరు మీరు? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నేను విశ్వనాథ్ గారి మనవరాల్ని. గత కొన్నేళ్లుగా ఈ విలేజర్స్ ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. మీరేం మాట్లాడకండి అమ్మా. తాతగారు మీ గురించి కంగారు పడుతున్నారమ్మా. ఇక్కడ నుంచి వెళ్ళండి అమ్మా. సాయంత్రం వస్తానని తాతయ్యకి చెప్పండి. చెప్పండి. మీకేమైనా చెప్పాలనిపిస్తే ఇదిగోండి నా నంబర్. ఎనీ టైం కాల్ చేయండి. మర్డర్లు చేయడం ఒలింపిక్ గేమ్ లిస్ట్ లో ఉందనుకున్నావా? గోల్డ్ మెడల్ కోసం అన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నావు. ఆ గోవా డీలర్ గారిని ఎందుకు చంపావు? ఇప్పుడు వాడు వెనక ఎవరున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడం లేదు. గంజాయి నుంచి క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారని ఏవీ ఫార్మా గురించి తెలియగానే ఇలాంటి కంపెనీ మనకు అవసరమని గవర్నమెంట్ లో ఫైల్ మూవ్ చేశా. అభినవ్ వాసుదేవ్ డబ్బుకు లొంగడని తెలిసి వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ నీకు ఇచ్చి వాడు కూతుర్ని ఇక్కడ రప్పించేలా చేశా. దీనాగాడుతో ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్కి ఎంట్రీ ఇప్పించా. అనుకున్నట్టుగానే డేవిడ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి వెళ్లడం నీకు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ టైం పవర్ లోకి రావడం నాకు అంతే ఇంపార్టెంట్. ఇది జరిగేదాకా నీ ఫోకస్ సరుకు మీద, లైసెన్స్ మీద మాత్రమే పెట్టు. అసలు అమ్మాయితో మాట్లాడావా? వస్తుంది. ఎంత దూరం వచ్చి బయటికి రావడానికి ఆలోచించడం దేనికి? దిగండి.
ఎంత పంటేశారు? కలెక్టర్ గారు, ఎక్కడైనా గాంజా గ్రో చేస్తే యాక్షన్ తీసుకుంటానన్నారు. ప్లీజ్ టేక్ ఎన్ యాక్షన్ సార్. మ్యామ్, సార్ ఇందాక అక్కడ చేసిందే యాక్షన్. యు ఆర్ రైట్ రాబిన్. అర్థమైంది మ్యామ్. నాకు అర్థం కాలేదు. ఇదేగా మీ నెక్స్ట్ స్టెప్. ఓ, దట్స్ మై బాయ్. బ్లాంక్ చెక్. ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు రాసుకో. ఈ ఊరిని, కుదిరితే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళు. ఆడదాన్ని ఏం చెయ్యొద్దని మా ప్రేమ్జీ చెప్పినా అంత ఒక్క కారణంతో గొడ్డలి నీ మీదుగా వెళ్ళింది. இந்த சாமிக்கு మనీ నో ఇంపార్టెంట్, మార్కెట్ దా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి మెసేజ్ రాగానే పంట కోత మొదలవుతుంది. అదయ్యేలోపు ఈడ ఉన్న యారో ఓరు పేరు మీదుగా లైసెన్స్ రావాలా. ఇంత విషయం బయటకొచ్చిన పెద్దది చేసిన ఊరు మొత్తం వల్లకాడవుతుంది. ఓ వాడు మిమ్మల్ని లైసెన్స్ అడిగాడుగా, అసలు ఆ డీలే జరగనివ్వను అని మీ మాటగా వాడికి చెప్పేసి వస్తా. ఇన్ఫాక్ట్ మీరు చెయ్యెత్తక ముందే ఆగిపోయాడు. ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ కాదన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు మాత్రం మనీయే ఇంపార్టెంట్. ఈ వరదగాడు అమ్మాయిని ఊర్లో ఉంచితే 5 కోట్లు ఇస్తానని చెప్పి నా కాల్స్ కి మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. పైగా ఇవాళ మార్నింగ్ వాట్సాప్ లో బ్లాక్ చేశాడు. నేను కొట్టిన దెబ్బ సరిపోలేదనుకుంటా ఈ ఎదవకి. నన్ను కొట్టడమేంది? సామి మనుషుల మీదే చేసేంత దమ్ముందా? అరే మీకు తెలియదనుకుంటా, సామి ఆల్రెడీ 70mm స్క్రీన్ మీద పూరా సినిమా దేకారా. మేం కార్లో వచ్చిన విషయం కలెక్టర్ కే తెలీదు, మరి ఆయనకిలా తెలుసు? హీఈస్ నాట్ ఎ మ్యూజిషియన్, బట్ హీఈస్ ఎ గుడ్ టెక్నీషియన్. పురీలి అతన్నా అది దిష్టిబొమ్మ అనుకుంటున్నారా? అందులో కెమెరా ఉంది. చూస్తూ ఈ ఊరినొక బిగ్ బాస్ హౌస్ చేసేసాడరా సామి సాచి. అదేంటో సార్, ఇలాంటివన్నీ నాకంటకే కనిపిస్తాయి. ముందు ముందు ఇంకేం చూస్తాను, ఇంకేం బయట పెట్టేస్తానని టెన్షన్ గా ఉంది సార్. కరోనా వస్తే క్వారంటైన్ 14 డేసే, నేనొస్తే లైఫ్ లాంగ్. నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకండి సార్. ఎన్ని దినాలు యారో కనిపెట్టిన విషయాన్ని నీ కనిపెట్టావు. నిన్ను అభినందించాల్సిందే. వా, నేను ఫ్రీగా హగ్గీయ. నాకు నా డబ్బులిస్తే అప్పుడిస్తా. స్వామి వద్దు, ఏం చేయకు. నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు కాని వాడిని చంపితే విషయం ఆస్ట్రేలియా వరకు వెళ్తుంది. ఈ డీల్ జరిగేదాకా ప్లీజ్ ఎవరిని ఏం చేయకు ప్లీజ్. వాట్స్ స్టేటస్? అందవే ఎంత సార్? ఏంటి ఆ వాక్యలో నేను పడిందా నీకు? రసం పల్చగా ఉంది, ఇదే బెటర్. టెక్స్చర్ కూడా బాగుంది. మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి? లేదయ్యా, ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు పెట్టారు? ఉప్పు లేదు, టేస్ట్ లేదు, మోషన్స్ వస్తాయి. అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా, ఎక్కడ పోసావు? ఇక్కడ పెట్టావా? ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయరు. నువ్వు వస్తున్నావని తెలిసాకే మా ప్రాణాలు లేచొచ్చాయమ్మా. ఆ లైసెన్స్ ఏదో వాడికి ఇచ్చేస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. ఓకే జ్యోతి గారు, ఇట్స్ నాట్ ఓకే. వాట్? మేడం గారు సామి గారిని ఆల్మోస్ట్ వేసేయబోయారు. జస్ట్ మిస్ అయిపోయింది. వాడేదో నాన్ సెన్స్ మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. పక్కనే యాక్స్ ఉంటే విసిరేసా. యాక్సా?
బాడీ స్ప్రే కాదు, కొట్టాలి. సీరియస్ మ్యామ్? నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎమోషనల్ సాంగ్ ఎగిరెగిరి డాన్స్ చేసినట్టు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కి తామరిచ్చిన బిల్డప్ కి మన సంబంధం ఉందా? అసలు ఈ స్కెచ్ ఏంటి? ఈ వరల్డ్ లోనే ఓల్డెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా? న్యూయెస్ట్ యానిమల్ అయితే రణబీర్ కపూర్. ఓల్డెస్ట్ డైనోసార్? నో, జీబ్రా. జీబ్రానా? ఎలా? ఇప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటది. Known as a drop, unknown as an ocean. Shit, man. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందమ్మా. నేను వెళ్ళిపోదామని అనుకున్నాను తాతయ్య, కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు. నా కూతురులాగే నువ్వు చాలా మండి. తనని ఉండమంటున్నా మీ నాన్నతో వెళ్ళిపోయింది. సరేలే, ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందనుకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మా అంటే ఉంటున్నావు. ఎవరు పట్టున రేపు నీకెదురు జరిగితే. ప్రతి మనిషికి బర్త్ డేట్ ఉన్నట్టే డెత్ డేట్ కూడా ఉంటుంది. కానీ ఆ డెత్ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ కూర్చుంటే బతుకుతున్న ఈ రోజుకి వాల్యూ ఉండదు సార్. సరిగ్గా నిలబడలేకపోయినా ఇంకా ఈ ఊరి కోసం, మీ వాళ్ళ కోసం నిలబడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. మీ రక్తమే తనలో ఉంది. అలాంటిది మీ ప్రాణాలకి హాని ఉందని తెలిసాక ఎలా వెళ్తుంది సార్? చిన్నప్పుడు భయం వేస్తే మన వాళ్ళని ఎవరైనా తోడుగా ఉండమని అడిగేవాళ్ళం. ఎందుకంటే మన అనుకునే వాళ్ళు పక్కనుంటే ధైర్యం. ఈ భయం అనేది అంటువ్యాధి సార్. అది మీ ఫ్యామిలీలో ఎంతగా స్ప్రెడ్ అయిందంటే మీరు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మీకోసం వచ్చిన అమ్మాయిని, ప్రాబ్లం వచ్చిన ఫ్యామిలీకి అండగా నిలబడాలనుకున్న అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకోలేనంతగా. గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది. వాడేశారా? యూజ్ చేశా. స్వాతంత్రం వచ్చే వరకు ఆయనకు కూడా తెలీదు. పోరాడారు. మిగతాది ప్రకృతి చూసుకుంది. మనం కూడా మన 4 ఫాదర్స్ ని ఫాలో అవ్వాలి. ఏంటయ్యా, ఈ అమ్మాయికి 4 ఫాదర్సా? ఎంత ఫారిన్ పిల్ల అయితే మాత్రం మరీ అంత పబ్లిక్ గా చెప్తుంది ఏంటయ్యా? నిజం చెప్పు, నువ్వు 10th క్లాస్ ఇంగ్లీష్ ఫెయిల్ కదా? 7th కూడా ఫెయిలే. ఏ 4 ఫాదర్స్ అంటే 4 ఫాదర్స్ నలిగిపోయిన మదరు కాదయ్యా, మన పూర్వీకులు అని అర్థం. పూర్వీకులంటే అదో క్యాస్ట్ కదా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తెలుగులో కూడా నేను ఫెయిలే. మీరు బాగుండాలి సార్. ఏ మన ముందున్న ఒకటే మార్గం, నో సపోర్ట్ టు సామి. ఒక్కరు కూడా పనికి వెళ్ళకూడదు. మేం పడే బాధలేవో మేము పడుతూనే ఉన్నాం. మీరు ఇందులోకి రావద్దమ్మా. అది ఊరు మిమ్మల్ని నమ్ముకుందన్నారు, కనీసం మా ముసలోడు కూడా మిమ్మల్ని నమ్మట్లేదు. నా మాట మీద ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదా మేడం? జ్యోతి గారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు ఒకటే ప్లాన్ తో ఉండరు, ప్లాన్ బి పెట్టుకుంటారు. అర్థమైంది మ్యామ్. ఇట్నుంచి కాకపోతే అట్నుంచి నరుక్కొని రావాలి, అంతేగా? ఎట్నుంచి కాకపోతే ఎట్నుంచి నరుకొస్తావు? జ్యోతి రాబిన్, మ్యామ్ అక్కడ కెమెరా ఉంది. ఇక్కడ తిరగకు. ఓకే. ఈ గాంజా బ్యాచే ఇంత అడ్వాన్స్డ్ గా తయారయ్యారంటే మనలాంటి ఇంటెలిజెంట్ పీపుల్. అర్థమైంది మ్యామ్. వాడు కెమెరాలే పెట్టాడు, మీరు ఆ కెమెరా యాక్సెస్ తో వాడి ఫోన్ హ్యాక్ చేయాలనుకుంటున్నారు, అంతే కదా? That's my boy. Do it. ఏంటి ఆవిడ అంత ఇంటెలిజెంటా? అసలు ఇంటెలిజెంట్ పీపుల్ ని ఫస్ట్ టైం ఇంటెలిజెంట్ అని ఎవరన్నారో తెలుసా? అర్థమైంది, ఇంటెలిజెంట్ పీపులే. దాట్స్ మై బాయ్. కమింగ్ మేడం. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావు. ఫోన్ ఏంటి, మనం హ్యాక్ చేయటం ఏంటి? చేయడం ఏంటి, చేస్తాంగా. ఎప్పుడు?
ఆ స్వామిగాడి ఫోన్ మన కంట్రోల్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? సేమ్ మెసేజ్ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ పంపించు. ఓకే, సెండింగ్. నీ ఫోన్ హ్యాక్ అయింది. నీ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ క్లిక్ చేసావు, మా అందరి ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి. ఎవరు నన్ను ఆ పనికి చూస్తున్నారో? ఎవరు? అప్డేట్స్ అని ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను మా బాస్ గారు. స్విచ్ ఆఫ్ చేయలేను, బ్లాక్ చేయలేను. సుపారీ మాట్లాడి లేపించేసి బెటర్. హలో, Are you mad? మ్యామ్, You... మీరు అర్జెంట్ గా ఫోన్ కట్ చేయండి. One second. మిమ్మల్ని ఆపేదా స్వామిగాడు కాదు, వాడే కన్ఫర్మ్. జ్యోతి, ఒకళ్ళు నన్ను ఆపటం ఏంటి? నేనే ఈ ఊరికి ఫ్రీడమ్ ఇద్దాం. ఊరుకోండి మేడం, మీరు ఒక మెసేజ్ కి రిప్లై ఇవ్వలేరు, ఒక ఊరికి ఫ్రీడమ్ ఇస్తారా? జ్యోతి, వాడి ఇంటెన్షన్స్ చాలా రాంగ్ గా ఉన్నాయి మేడం. మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే గుచ్చు చూస్తున్నాడు. చూసాడా? ఈ రోజు ఎలాగైనా సరే వాడి ఇంటెన్షన్స్ బయట పెట్టాలి. మీరు పర్మిషన్ ఇస్తే. రాబిన్. ఎస్ మ్యామ్. నాకు బోర్ కొడుతుంది. నేను గేమ్ ప్లాన్ చేశాను. బాటిల్ ఎవరో వైపు ఆగిందో బాటిల్ తిప్పిన వాళ్ళు క్వశ్చన్ అడగాలి. బట్ హలో స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొచ్చారేంటి? గేమ్ అన్నారు కదా, డ్రెస్ వేసుకొచ్చాను. ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్. అంటే దీంట్లో హ్యాండ్ గ్లౌజెస్, హెడ్ కి హెల్మెట్ కూడా పెట్టుకోవాలా? రే, నీ తోట అక్కడ పెట్టు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. మ్యామ్, కొండాడుతున్నాడు. I dare you to tell me the truth. ట్రూత్. ఇందాక నీకు ఫోన్ రాలేదు కదా? ఫోన్ రాలేదు. దట్స్ ఇట్. చెప్పారు కదా మేడం, వాడి ఇంటెన్షన్స్ ఫస్ట్ నుంచి. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వాడి గర్ల్ ఫ్రెండ్స్ గురించి మనకెందుకు? ఇర్రెలెవెంట్ క్వశ్చన్. స్టిక్ టు ద మిషన్. ఇంటెన్షన్స్ తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ తెలియాలి. గో ఫర్ ఇట్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మ్యామ్. ఎందుకు? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పుడే ప్లెడ్ చేశా. కానీ లైఫ్ లోకి ఎవరైనా ఫారెన్ అమ్మాయి వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నా. చూసారా మేడం, మన ఫస్ట్ నుంచి మిమ్మల్ని టార్గెట్. డేవిడ్ సిగ్గుపడుతుంది ఏంటి? ముందు సిగ్గుపడుతుంది, తర్వాత వాడికి పడుతుంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీరా గారు, ఇందాక మీకు కూడా ఫోన్ రాలేదు కదా? ట్రూత్ అంటే ట్రూతే చెప్పాలా జ్యోతి? చెప్పాలి మేడం. ఫోన్ రాలేదు. మేడం 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 మేడం, మీకు ఫోన్ రాకపోతే మీరెందుకు వాడి ముందు తిప్పుకుంటూ తిరిగారు? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి. ఇది నీ టర్న్ కాదు జ్యోతి. ఐఎమ్ డిస్క్వాలిఫైయింగ్ దిస్ క్వశ్చన్. స్నో గారు, జ్యోతి గారు, మీరు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఏంటి? సిచ్యువేషన్ ఇల్లాజికల్ క్వశ్చన్. ఈ ప్రపంచమే చాలా ఇల్లాజికల్ జ్యోతి గారు. ఎలా? ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందా? ఇండియా ఐతో స్టార్ట్ అవుతుంది. వావ్, ఇంప్రెసివ్ రాబిన్. థ్యాంక్ యూ. ఈ సిచ్యువేషన్ కంటే ఈ క్వశ్చన్ బెటర్ గా ఉంది. జ్యోతి గారు, మీరు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఏది? డిప్రెషన్. ఇవాళ ప్రతిరోజు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా. కర్మరా బాబు, ఊరికే డిప్రెషన్ అంటే అదొక ఊరా? ఏం లేదు, నాకు తెలిసిన 2-3 క్లయింట్స్ అక్కడికి వెళ్ళొచ్చారు. నీకు దండం రా దూత. నీ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కొక్కటిగా ప్రింట్ చేసి మరి పంపిస్తున్నాడు. సామి, డేవిడ్ భాయ్ నుంచి మెసేజ్ వచ్చింది. సరుకు ఎప్పుడు పంపిస్తారని అడుగుతున్నాడు. 20వ తారీఖు అని చెప్పు. ఒకవేళ ఆ మెసేజ్ డేవిడ్ భాయ్ కాకుండా హ్యాకర్ గారు పంపించుంటే మన సరుకు ట్రావెల్ డేట్ తెలిస్తే రిస్కే కదా. వద్దు, ఆ మెసేజ్ రిప్లై ఇవ్వకు. ఒకవేళ డేవిడ్ భాయే ఆ మెసేజ్ పంపుంటే రిప్లై ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయి. తెరమ్మా, వాడెవడో గాని
అడుగు తప్పుతున్నాడు. మన ఫోన్లు హ్యాక్ అయ్యాయని మనకి తెలుసన్న విషయం హ్యాక్ చేసినోడికి తెలుసా? తెలియకపోవచ్చు. గైదీనా పార్టీకి 1 కోటి రూపాయలు ఇప్పుడే మినిస్టర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి. సరే. చెప్పరా. నీకో గుడ్ న్యూస్. ఈ మంత్ ఆశ్రమంలోకి వెళ్లాల్సిన డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. ఇలారా పార్టీకి ఫండ్ వచ్చింది, మన ఫండ్ కింద వాడేసా. దొరికేస్తాంరా. డబ్బు ఎక్కడికి వెళ్ళినాయో చూడు. మొత్తం అమౌంట్ రామ్దూత్ హనుమాన్ అనే అకౌంట్ లోకి వెళ్ళే సార్. ఆ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇమీడియట్ గా ఇవ్వు. అది ఖచ్చితముగా పేక్ అకౌంటే. ఇక్కడి నుండి డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చూడు. డబ్బంతా అనాథాశ్రమాలకి ఓల్డేజ్ హోమ్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. ఒక్క ఆశ్రమం కూడా వదలొద్దు. డబ్బులన్నీ ఆశ్రమాలకి పంపినావంటే ఓళ్ళు నీకెంత ముఖ్యమో అర్థమైనాదే. నీ ఎవరివో నాకు తెలీదు. అవతల అన్ని ప్రాణాలు, యువతల నీ ఒక్కడి ప్రాణం. తీరా మూసుకో. రే వాడికి నా ఫోటో పెట్టి. రే అది కాదురా. వాడి టార్గెట్ నేను అవ్వాలి, ఆశ్రమాలు కాదు. నా ఫోటో పెట్టి. స్వామి సాక్షి. మ్యామ్ మ్యామ్ సార్ మనుషులు వచ్చారు. తాతయ్య రే. మామయ్య గారు. తాతయ్య 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 మామయ్య గారు కనిపించట్లేదు. నాన్న ఎక్కడ కనిపించట్లేదు. ఆయన కూడా లేదు. రాబిన్ 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 కూడా లేడా? అయితే తాతయ్య సేఫ్. సచ్చేదాకా కొట్టి చంపకుండా చూస్తున్నారేంది? ఓణ్ణి కొట్టింది మనం కాదు. నార్మల్ గా ఉంటే నేను కొట్టలేమని తెలుసు. అందుకేరా నేను మత్తులో ముంచేదే. ఇన్ని దినాలుగా ఫారెన్ పప్పిని వీక్నెస్ అనుకుంటే సామి చెప్పి నాకు తెలిసినదే. వరద సెక్యూరిటీ వచ్చింది పాప కోసం కాదు,
అందం ముసలుడి కోసం రే వరద, గాంజా కొట్టినోడు ఏ మూడ్లో ఉంటే అదే మూడ్లో కంటిన్యూ అవుతాడంట. ఇప్పుడు నాకున్నది ఒకటే మూడ్. పెద్ద ఆయన మీద చెయ్యేస్తే చంపేస్తా. పెద్ద ఆయన మీద చెయ్యేస్తే చంపేస్తా. చంపేస్తా. దెబ్బ తగిలితే బ్లడ్ వస్తుంది కానీ నొప్పి రావట్లేదేంట్రా? అన్నీ దెబ్బ తగిలితే నొప్పి తెలియకుండా మత్తిస్తారు. మనం మొత్తం ముందే ఇచ్చాం. ఇప్పుడు ఆడికి నొప్పి తెలియదన్నే. అంటే ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా గాంజా మ్యాన్ నా? థ్యాంక్ యూ. చల్లగా ఉండు బాబు. హే రాబిన్ హుడ్, నా పేరు రాబిన్హుడ్ కాదు, రామ్. మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు. ఎక్కడున్నారు? నాకెవ్వరు లేరు. నీకెవరూ లేరని ఇంకెప్పుడు అనకు. ఈ దేశం నీ కుటుంబం. ఈ దేశంలో ఉన్న మనమంతా కుటుంబ సభ్యులం. ఇక నుండి నన్ను తాతయ్య అని పిలువు, సరేనా? చెప్పండి. మా ఊరి వంతెన పని మీద ఢిల్లీ వెళ్తున్నాం. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. భారం అనుకోకుండా 2 రోజులు బాబుకి ఆశ్రయం కల్పిస్తే రాగానే తీసుకెళ్తా. మీరొచ్చే వరకు బాబు ఇక్కడే ఉంటాడు. కబడ్డీ 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 కబడ్డీ. తాతయ్య వెళ్దామా? త్వరగా రారా, నువ్వు వస్తేనే కలుస్తాం రా. వీళ్ళు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని నువ్వే చెప్పావు కదా తాత. వీళ్ళకి నా అవసరం ఉంది. నీకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. తీసుకోండి. అయ్యా, ఇది ఇంతమంది పిల్లలకు సాయంగా మీరు నిలబడుతున్నారు. మీకు సాయంగా మేముంటాం. ఇక నుండి వీడి బాధ్యత, ఆశ్రమ బాధ్యత మాది. నెల నెల క్రమం తప్పకుండా మా దగ్గర నుంచి మీకు సాయం అందుతుంది. మీ పేరు చెప్తే చేసిన సాయం నా ఒక్కడిది అవుతుంది. తెలియకపోతే సాటి మనిషిదవుతుంది. మన తర్వాత తరం వీళ్ళు. వాళ్ళకి మనుషులంతా మంచోళ్ళుగా కనపడాలి. బాబు, నువ్వెవరో నాకు తెలియదు. ఒక సాయం చేసి పెట్టు. మా పెద్ద ఆయన మనవరాలని ఒక రాక్షసుడు ఆస్ట్రేలియా నుండి మా ఊరికి రప్పిస్తున్నాడు. మాకు సాయం చేసిన చేతులు మా సాయం కోరాయి. ప్రాణాలను పన్నంగా పెట్టి ఊరు దాటాం. మా కోసం వచ్చిన తోడేలు మంత్రం తప్పించుకోబోయి నాకిలా జరిగింది. నీకు దండం పెడతాను. అమ్మాయి గారిని కాపాడు బాబు, అమ్మాయి గారిని కాపాడు. ఏంటి, రాబిన్హుడ్ కి రెస్ట్ ఇస్తావా? ఛాన్సే లేదు. ఏంట్రా మ్యాటర్? అపార్థం చేసుకున్నాంరా. వాళ్ళు సాయం ఆపలేదు. హలో, వాళ్ళకి ఆపదొచ్చి ఆగింది. సాయం చేసినోడు కష్టాల్లో ఉంటే సాయం పొందినోడు అండగా నిలబడాలరా. నీతో పాటే మేము. ప్రైవేట్ జెట్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి బుక్ అయిందిరా. 6th మార్నింగ్ ల్యాండ్ అవుతున్నారు. గూగుల్ నే హ్యాండిల్ చేస్తా, వాళ్ళను నువ్వు హ్యాండిల్ చేయి. సార్, ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ కాల్. మీరు 6th మార్నింగ్ 9:30కి ల్యాండ్ అవుతున్నారు. 9:32 AM. ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ కదా సార్? బేసిక్ గా మీలాంటి విఐపీస్ అందరూ ఆ ఏజెన్సీని అప్రోచ్ అవుతారు. ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ. ఎప్పుడో చేసిన చిన్న సాయం ఇంకా గుర్తుందా?
ఎవరూ లేని నాకు బంధుత్వాన్ని ఇచ్చారు. ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకునే మమ్మల్ని సంవత్సరం పాటు పోషించారు. ఎలా మర్చిపోతాం తాతయ్య? మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తున్నాడు దేవుడితో సమానం. అలాంటి వాళ్ళ కష్టం వస్తే ప్రాణం పోతున్న పక్కన నిలబడాలి. దగ్గరగా ఎన్ని రోజులన్నా వచ్చింది నువ్వేనని ఒక్క మాట చెప్పలేకపోయావా? తాతయ్య, నువ్వే చెప్పావు కదా, పేరు తెలిస్తే చేసిన సాయం నా ఒక్కడిదే అవుతుంది, తెలియకపోతే సాటి మనిషిది అవుతుంది. మీరిన్నేళ్లు కోల్పోయింది ఏది ఇంకా కోల్పోకూడదనే మీ మనవరాల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సెక్యూరిటీ నీకు బ్యాకప్ ఉన్నట్టే నాకు ఓ బ్యాకప్ ఉంది. ఊరి మధ్యన సినిమా వేస్తాడా పోయి చూడు. అనగనగా ఒక ఊరు, పేరు రుద్రకొండ. ఇదో గంజాయి వనం. మాదక ద్రవ్యాలు తయారు చేయడంలో ఈ ఊరు మనుషులు ఆరితేరిపోయారు. పండించేది వాళ్లే, అక్రమంగా తరలించేది వాళ్లే. వీళ్ల వెనకున్న సామి ఎవరో తెలుసునా? డే సెక్యూరిటీ, నువ్వు కాపాడేసిన అనుకుంటున్న అంత ముసలోడు ఆ ముసలోడిని నమ్ముకున్న ఇంత ఊరు ఈ ఒక్క వీడియోతో మట్టి కొట్టుకుపోతారు. అలా జరగకూడదు అంటే అరగంటలో లైసెన్స్ నా చేతిలో ఉండాలి. నా ఆఫీసర్లు ఎదురు చూస్తున్నారు. పరిగెత్తా. రాబిన్, పద. వాడికి డీల్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఈ వీడియోనైతే వాడు బయటపెట్టాడు. ఈ లోపు నేను ఏదో చేసి. రాబిన్ ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాటకెవరూ అడ్డు చెప్పకండి. పద. ఈరోజు నిన్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. వా, నువ్వు రాకపోతే ఈ ఊరోళ్ళని అభినందించాల్సి వస్తుంది. వా, రా. స్వామి సాచి, నాకే తెలీదు. ఫ్రాడ్ నా కొడుక, ఈయన్ని చంపేసి ఇచ్చినావా? ఈడీలే కాదు, ఏడీలు చేయలేడు, మనల్ని తినేస్తాడు. వాడుంటే ఆ డీల్ నేను చెయ్యలేనా? వాడితోనే సహిస్తా. ఆ డీల్ జరిగిన మరుక్షణం వాణ్ణి నిన్ను కలిపి అభినందిస్తా. దీనా సెక్యూరిటీ, ఆ ముసలోడు, ఈ ఊరు, ఆ వీడియో సేఫ్ గా ఉండాలంటే సరకు నువ్వే సేఫ్ గా చేర్చాలా? నీకు ముందే చెప్పా, డేవిడ్ తో డీల్లో తేడాలు వస్తే ప్రాణాలు పోతాయని. సరుకు టైంకి రాలేదు, ఇంకా ఒక్కొక్కడి తలలు తెగి పడతాయి. సరకు రాకపోవడం ఏందే? రాత్రి లారీలు బయలుదేరున్నాయి. లారీలు మాత్రమే వచ్చాయి, సరుకు రాలేదు. డేవిడ్ బై ఇండియా వచ్చాడు. May your soul rest in peace. ముత్తు స్వామి. ముత్తు ఎడే? నేనే స్వామి, ముత్తు. అలాగా అలాగా స్వామి,
నీ పనులన్నీ నన్ను చూసుకోమని చెప్పి రాత్రి శ్రీలంకకి వెళ్ళాడు స్వామి. స్వామి స్వామి సామి సాచి రే సామి, నువ్వు రీప్లేస్ చేస్తే ఆర్ట్, నేను రీప్లేస్ చేస్తే హర్ట్. ఫెయిర్ గా ఉండవు కదరా స్వామి. దా కూర్చో మాట్లాడుకుందాం. నీ సరుకు నేను ఏవైనా చేయగలనన్న విషయం ఈ పాటికే నీ క్లారిటీగా అర్థమై ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఆపగలవు అనే రేంజ్ లో ఒక నంబర్ చెప్పు, డీల్ క్లోజ్ చేద్దాం. ఎంత కావాలి? సేమ్ క్వశ్చన్ ఆ రోజు వరదని అడిగా. నాకు డబ్బులు రాలేదు గానీ నీ 30,000 నమ్మకాన్ని నీ నుంచి దూరం చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చిందిరా. ఆ రోజు నుండే కదా వాడిని దూరం పెట్టావు. వాణ్ణి నేను దూరం పెట్టినా వాడు నన్ను దూరం చేసుకోవడం. అబ్బచా ఎక్కడ్రా? నీ పక్కన లేడేంటి? ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి అడుగు పెట్టాక ఈ ఊరు మొత్తం నీ మనుషులతో సహా డేవిడ్ కి అప్పగించేసి నువ్వొక్కడివే దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న నీ మాస్టర్ ప్లాన్ చెప్పా. వాడి వెనుకున్న గ్యాంగ్ దూరం అయిపోయి నిన్న అనాథలా ఇక్కడ వదిలేశారు. మాస్టర్ ప్లానా? అసలు అలాంటి ప్లానే నాకు లేదురా. నీకు లేదురా? ఉందని చెప్పా, వాళ్ళు నమ్మేశారు. 30 ఏళ్లుగా నాతో ఉంటూ నీ మాట నమ్ముతారా? సావు చూపిస్తా. నేను జోక్ చేశాను రా, వాళ్ళు నమ్మలేదు. నువ్వే నా మాట నమ్మేశావు. నువ్వు వాళ్ళ లీడర్వి. నేను మాట చెప్తే అది నిజమా కాదా అని ఆలోచించకుండా నువ్వే నా మాట నమ్మేసినప్పుడు వాళ్ళని కింద పని చేసేవాళ్ళరా. వాళ్ళు నమ్మడంలో తప్పే ఉందిరా సామి. ఎక్కట్లేదా? సామి సాచి ఇది నీ సరికేరా. నీ ఫోన్ హ్యాక్ చేసి నీ కాంటాక్ట్స్ దెబ్బకొట్టా. కన్నుగొట్టి నీ ఈగోని రెచ్చగొట్టి ఆ డీల్ నాతోనే చేయించేలా చేశా. నీ వెంటున్న ప్రతి ఒక్కడిని దూరం చేసి నీ అకౌంట్లు ఖాళీ చేసి నువ్వు అనాథని చేసిన ఈ ఊర్లో నిన్ను అనాథలా నించోపెట్టా. రేయ్ సామి, నేను నీ లైఫ్ లోకి వచ్చాకే నువ్వు నా గురించి తెలుసుకున్నావు. నేను నీ గురించి తెలుసుకున్నాకే నీ లైఫ్ లోకి వచ్చా. నీకంటే నేనేరా డేంజర్. నీ వెనకాల ఎంతో నమ్మకంగా తిరిగిన మా నాన్నని దారుణంగా చంపేశావు. నువ్వు పెరుమాళ్ కొడుకువా? దొరై కొడుకువా? సేటు రే, నేను మళ్ళీ జోక్ చేశాను రా. నువ్వేట్రా నేనేం చెప్పినా నమ్మేస్తున్నావు. ఇంతమందిని రీప్లేస్ చేసి నిన్నొక్కడిని వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు? రీప్లేస్ చేసేసా. మాటలతో మాయ చెయ్యడం నీ బలమైతే చేతలతో బాణాలు దియ్యడం నా బలం. నాకు సరకొద్దు, నీ బాణమే కావాలా? నువ్వు నన్ను చంపాలంటే కొట్టాలి, కొట్టాలంటే ముట్టాలి. నీకెంత బలం ఉంటే ఏం ఉపయోగం రా స్వామి? నీ ముందున్న నన్ను ముట్టలేనప్పుడు మన అందరినీ డేవిడ్ భాయ్కి అమ్మేసి వేరే దేశం వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. నన్ను మన వల్లని కాపాడాల్సింది నువ్వు ఒక్కడివేరా. ఎన్నాడా స్వామి?
కావాలంటే అంతా ఇస్తా. ముందు వాణ్ణి వేసాయి. జనాల దగ్గర డబ్బులు కొట్టేసి నన్నే కొందామని చూస్తున్నావరా? రాబిన్ హుడ్. రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఎవడో? ఏ వైల్డా, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నాకు నా డబ్బు కావాలి. ఆ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలి. మినిస్టర్ అకౌంట్ లో నుంచి ఏ అకౌంట్లకి మనీ వెళ్ళిందో చూడు. రామదూత హనుమాన్ RH రామదూత రాబిన్ హుడ్. అసలు నాకంటే ముందు రాబిన్ హుడ్ ని ఎలా రీచ్ అయ్యారా? ఫ్యామిలీ ఎమోషన్ ఇస్ బిగ్గర్ దెన్ ఆల్ ఎమోషన్స్. మీకు ఇది ఉద్యోగమే సార్, కానీ నాకు ఇది ఉద్యమం. నేను రాబిన్ హుడ్ కాదు సార్. రామ్ సార్, నువ్వే రాబిన్ హుడ్ అని నేను అరెస్ట్ చేస్తే నువ్వేం చెప్తావు? నేను రాబిన్ హుడ్ ని కాదు సార్. నోబడీ కెన్ చీట్ విక్టర్. విక్టర్ ఎవడు? ఈ రోజు కోసమే కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానయ్యా. ఆ రాబిన్ హుడ్ గాన్ని. వీడు రాబిన్ హుడ్ కాదు. కాదేమో. యూర్ రైట్ సార్. వాడు రాబిన్ హుడ్ అని తెలిస్తే సొసైటీలో హీరో అవుతాడు. ఒక దొంగ హీరో అవడం నాకు ఇష్టం లేదు. ఈ బయట ప్రపంచానికి వాడు రాబిన్ హుడ్ కాదు. వాడితో మాట్లాడతారా? వద్దు. ఇలాంటి దొంగల్ని కలిస్తే నిన్ను నన్ను కలిపి పార్ట్నర్స్ అంటారు. ఎనీవే, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. అందుకే సార్ వాడిని వైల్డ్ డాగ్ అనేది. వరద నీ గురించి అప్పుడే చెప్పాడ్రా. నువ్వు చీటర్ నా కొడుకు అని. నా పేరు ప్లేసు రెండు మార్చేశావు. అసలెవడా రాబిన్ హుడ్? Can you bring tons of stuff to here without getting caught by the police? David Bhai? You look fit, but unfit for David. You are very addictive. Thank you. But David hates addiction. Deal time is 9 o'clock. It's now 9:05. Want to have it? No! Lollipops are red. Enemies are dead. David's quote. A demon became no one because of one man. ఎవడు బాయ్? Robin Hood! He is not only there in your life, but he is there in my life too. And wherever he is, I'm the one who's going to take his life. రాబిన్ హుడ్ అంటే ఎవరు సార్? దేవుడు మనుషులందరినీ సమానంగానే సృష్టించాడు. కానీ మనుషులు సృష్టించిన డబ్బు మన మధ్య తారతమ్యాల్ని తీసుకొచ్చింది. ఆ తేడాలేవీ లేకుండా మనుషులందరూ సమానంగా ఉండాలని ఫైట్ చేసిన హీరోయిక్ క్యారెక్టరే రాబిన్ హుడ్.